మీకు తెలుగు వచ్చా? It was very difficult actually. Just to reach my husband, it was very difficult. ఏదన్నా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా మేడం ఆ టైంలో? We had sent him to the village to organize something and వాళ్ళు వచ్చి మళ్ళీ మా కానిస్టేబుల్స్కి కొట్టారు and they took away the pistol. So it is not that only men can do it. ఒక ఎన్కౌంటర్ జరిగి 3 మావోయిస్టులు చనిపోయారు. Yes. అంటే it was a genuine encounter. అప్పుడు మీరు మీ హస్బెండ్ ఇద్దరికి కూడా తెలంగాణ కేడర్ వచ్చింది. సో అది ఎలా జరిగిందంటే అది ప్రాసెస్లో జరిగిపోయిందా లేకపోతే వాజ్ దర్ ఎనీ? అందరికీ తెలంగాణ ఇష్టం. సో వీ వర్ లక్కీ టు గెట్ తెలంగాణ. ఏమన్నా 1-2 రీజన్స్ చెప్తారా ఎందుకు వై యూఆర్ థింకింగ్ దట్ యూఆర్ లక్కీ? ఫ్రాంక్లీ స్పీకింగ్ హైదరాబాద్ అంటే అందరికీ ఇష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి స్పీచ్లో డిపార్ట్మెంట్ ఏ రకంగా ఎన్హాన్స్ చేయాలి, ఏ రకంగా దానికి రాయితీలు కల్పించాలి. ఒక పర్సన్ కొత్తగా సిటీలో వస్తే ఫస్ట్ థింగ్ హీ సీస్ ఇస్ దీస్ గుడ్ పెట్రోల్ వెహికల్స్. కానీ అట్ ద సేమ్ టైం పెట్రోల్ వెహికల్స్లో జనరల్గా ఫ్రైడేస్ వీకెండ్స్ పబ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. మంచి వాళ్ళ కోసం మేము మంచి ఉన్నాం, కానీ చెడ్డ వాళ్ళ కోసం వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. క్రైమ్ డిపార్ట్మెంట్కి అడిషనల్ కమిషనర్, అలాగే షీ టీమ్స్కి ఒక ఇన్ఛార్జ్, ఒక మహిళ అనగానే ఫస్ట్ ముందు మహిళలకి ఎక్కడ లేని ఒక బలం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఐ ట్రై టు హియర్ దెమ్ అవుట్ హూ ఎవర్ కమ్స్. మీకు పర్సనల్గా ఎప్పుడైనా ఇలాంటి థ్రెటనింగ్స్ వచ్చాయా? వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. బెదిరిస్తుంటారు, ఎలా ఉంటాయి అంటే లాంగ్ టైం బ్యాక్ ఐ రిమెంబర్ ఒక ఫోన్ వచ్చింది జనరల్గా పిల్లల గురించి. చిన్నప్పుడు చాలా వీక్ అని విన్నాను నేను, నిజమేనా ఇది? నిజం. ఎవరు అనుకోలేదు అంటే స్వాతి పోలీస్ ఆఫీసర్ అయిపోతారు. అంటే ఒంటరిగా పడుకోలేకపోవటం, చీకటి అంటే భయం, లేకపోతే చిన్న చిన్న బల్లులు, కాక్రోచ్లు. మీ బ్రదర్ పాపం ఊరికే దొరికిపోయేవారట, అల్లరి పనులు మీరు చేసేసి ఆయనకి దెబ్బలు పడేవారట, నిజమేనా? నిజం. యాక్చువల్గా అయితే మీరు ఫస్ట్ ట్రై చేసినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. ఐ స్టార్టెడ్ టు క్రై. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ థాట్ ఐ హ్యావ్ లెట్ మై పేరెంట్స్ డౌన్ అండ్ దిస్ ఇస్ నాట్ డన్. మీ నాన్నగారికి ఎప్పుడైనా చెప్పారా తర్వాత, సారీ నాన్న నేను చదవలేకపోయాను, ఇప్పుడు చదువుతాను? ఐ డిడ్ నాట్. ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్ అండ్ షో ఇట్. అంతేనా? జస్ట్ చెప్తే లాభం లేదు. హర్డ్ సివిల్ సర్వీసెస్ కంటే ముందు కూడా మీకు రకరకాల అంబిషన్స్ ఉండేవంట కదా, ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని, లేకపోతే టెన్నిస్ స్టార్ అవ్వాలని. ఐ హర్డ్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ స్పోర్ట్స్. స్కూల్ అప్పుడు ఐ వాజ్ వెరీ గుడ్ అట్ రన్నింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ ఊరికి ఒక ఎనీ వన్ సాంగ్. पंछी नदियाँ पवन के झोंके कोई सरहद ना इसे रोके. సాధారణంగా పోలీస్ యూనిఫామ్ అధికారులకి గ్లామర్ తీసుకొస్తుంది, కానీ ఈ అధికారిని విషయంలో మాత్రం ఆవిడే పోలీస్ యూనిఫామ్కి గ్రామర్ రెండు తీసుకొస్తున్నారు. చాలామందికి పోలీస్ అనగానే గౌరవం ఉంటుంది, మరెంతోమందికి భయం కూడా ఉంటుంది. కానీ ఈ అధికారిని దగ్గర వచ్చే మనుషులు ఎవరైతే ఉన్నారో, మహిళలు అవ్వచ్చు, మామూలు మనుషులు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ధైర్యం, నమ్మకం, ఒక భరోసా ఉంటుంది. జార్ఖండ్ తన సొంత రాష్ట్రం. అక్కడి నుంచి 20 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో తన విధులు నిర్వర్తించడానికి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్లో క్రైమ్స్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి అడిషనల్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా షీ టీమ్స్కి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. షీ ఈజ్ స్వాతి లక్రా IPS అండ్ షీ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ. హాయ్ స్వాతి గారు. హాయ్ స్వాతి గారు, ఐ కీప్ వండరింగ్ ఎవ్రీ టైం ఏంటంటే, బీహార్ రాష్ట్రం అంటే ఇప్పుడు జార్ఖండ్ డివైడ్ అయింది, బట్ బీహార్ రాష్ట్రంలో అత్యంత తక్కువ అక్షరాస్యత శాతం ఉంది, లోయెస్ట్ లిటరసీ రేట్. కానీ అక్కడి నుంచే IASలు IPSలు ఎక్కువ మంది వస్తుంటారు. ఆ రాష్ట్రం నుంచి ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ IAS అండ్ IPS ఆఫీసర్స్. వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? జనరల్గా అంటే సివిల్ సర్వీసెస్లో రావడానికి అక్కడ అంటే ఒక ఎయిమ్ డెఫినెట్గా ఉంది. ఓకే. ఆ రాష్ట్రంలో యూపీ కానీ
బీహార్ కానీ ఇప్పుడు జార్ఖండ్ కానీ. అండ్ అందరు అంతే దాని గురించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకే బహుశా దట్ క్లామర్ ఫర్ గెటింగ్ ఇన్ టు చిన్నప్పుడు నుండి కూడా అందరు చెప్పేవారు డీసీ ఉండాలి, కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి అట్లా. సో దాట్ క్లామర్ ఫార్ సివిల్ సర్వీసెస్ అది ఉంది బీహార్ కానీ. అంటే ప్రతి ఇంట్లో జనరల్గా పిల్లలు పుట్టగానే ఫస్ట్ డిసైడ్ చేసేస్తారు వీళ్ళు ఏదో సర్వీస్లో ఉండాలి, గవర్నమెంట్ సర్వీస్లో ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అని ముందే డిసైడ్ చేసేస్తారు పేరెంట్స్. అంటే పేరెంట్స్కి ఇష్టం ఉంది. సిమిలర్గా నా పేరెంట్స్కి కూడా ఉండేది దట్ వాళ్ళ పిల్లలు అంటే ఐఏఎస్ ఉండాలి, ఐపీఎస్ ఉండాలి అట్లా. మీ విషయం చెప్పండి స్వాతి గారు. మీ సొంత రాష్ట్రం జార్ఖండ్ అండ్ మీ బీహార్ ఇప్పుడు జార్ఖండ్, కానీ సొంత రాష్ట్రాన్ని అక్కడ క్యాడర్ మీరు ఆప్ట్ చేసుకోకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? జనరల్గా ఏంటంటే మనం అంటే ట్రైనింగ్ అయిపోతూనే ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోమనగానే ఫస్ట్ సొంత రాష్ట్రాన్ని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటుంటారు. బట్ మీరు దానికి విభిన్నంగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా అంటే నాకు నేటివ్ కార్డర్ వచ్చింది, మన చాయిస్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లిస్ట్ అండ్ ఆల్. అది నాకు సొంత కార్డర్ వచ్చింది, బీహార్ కార్డర్ అప్పుడు. కానీ నా పెళ్ళి నా ఎక్క గారితో అయింది కాబట్టి అతనికి ఆంధ్రప్రదేశ్ కార్డర్ వచ్చింది. సో మళ్ళీ న్యాచురల్గా అతను కూడా జార్ఖండ్ బీహార్ నుండి ఉన్నారు కాబట్టి he cannot come to Bihar. So automatically I only had to come. Gani I never thought twice about leaving my cadre. Atla em anpinchaledu and I was ready to work anywhere. బట్ బీహార్ కార్డర్ వచ్చినప్పుడు కూడా చాలా అనూహ్యంగా జరిగిందంట కదా అది. అంటే జనరల్గా ఆప్షన్స్ ఉంటాయి మీకు 1, 2, 1, 2, 3 ప్రిఫరెన్స్లు ఇచ్చినప్పుడు మీరు ఒక కార్డర్కి మీరు మిమ్మల్ని వేసేస్తారు. బట్ మీకు బీహార్ కార్డర్ అలాట్ చేయటం కూడా చాలా అనూహ్య పరిణామాల్లో జరిగిందంట కదా, నిజమేనా అది? ఇన్ ద సెన్స్ నాకు అంటే ఐ వాంట్ నేటివ్ ప్లేస్ అందరు పెడుతున్నారు. కానీ అదే నేను చెప్పాను అప్పుడు ఈ రీజనల్ కార్డర్స్ అట్లా ఏం లేదు. డిపెండింగ్ ఆన్ ద రోస్టర్ మీకు మీ కార్డర్స్ వచ్చేవారు. సో అండ్ మెరిట్ బట్టి కూడా. సో ఐ గాట్ మై నేటివ్ కార్డర్ అండ్ ఆఫ్ కోర్స్ దట్ టైమ్ నాకు అంటే రియలైజేషన్లో లాస్ట్లో మాకు వచ్చింది. అంటే ట్రైనింగ్ తర్వాత మొత్తం ట్రైనింగ్ అయిన తర్వాత మాకు వచ్చింది. అప్పటి వరకు మా పెళ్ళి కూడా అంటే సెటిల్ అయింది అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ టైంలో అంటే ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, సో ఐ వాజ్ లీస్ట్ రియలీ బాదర్డ్ అబౌట్ వేర్ ఐ విల్ బీ వర్కింగ్. సో నా పేరెంట్స్ కూడా దే ఆల్సో డిడ్ నాట్ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ దట్ షీ ఈజ్ లీవింగ్ ద కార్డర్. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ wherever she goes let her be happy kind of a thing. కానీ చూడండి మీరు ఏది చూస్ చేసుకోలేదు, ఏది పిక్ చేసుకోలేదు, కానీ అన్నీ మీకు అనుకూలంగా జరుగుతూ వచ్చాయి. అవునా కదా? ఈవెన్ అంటే అప్పట్లో డీజీగా ఉండేవారు ఆయన, మీ క్లాస్మేట్ ఫాదర్ అని విన్నాను. yes actually see what happened was బీహార్ వచ్చిన తర్వాత నాకు యాజ్ అ ప్రొబేషనర్ నేను బీహార్లో వెళ్ళాను. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇట్ వాజ్ జస్ట్ బై ఛాన్స్ దట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్ వాజ్ ద డీజీపీ అక్కడ. ఓకే. సో ఇంతకుముందు అంటే నా అంకల్ లాగా ఉండేవారు. ఐ యూజ్ టు కాల్ హిమ్ అంకల్ అండ్ ఐ యూజ్ టు గో టు దేర్ ప్లేస్ అండ్ బట్ నౌ దట్ హీ వాజ్ మై డీజీ, ఐ వాజ్ అన్ ఏఎస్పీ ప్రొబేషనర్ అండ్ సడన్లీ హీ బికేమ్ మై డీజీ. మళ్ళీ దట్ రిలేషన్షిప్ టోటలీ చేంజ్డ్. అండ్ దాని తర్వాత ఐ హ్యాడ్ టు గెట్ అ పోస్టింగ్. సో ఈదర్ డిస్ట్రిక్ట్ పోస్టింగ్ అంటే సొంత డిస్ట్రిక్ట్ నార్మల్గా రావట్లేదు. కానీ అప్పుడు అందరికీ తెలుసు దట్ స్వాతి లక్రా అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతున్నారు, పెళ్ళి అయిపోయింది, షీ విల్ గో. ఓకే. సో ఎవ్రీబడి న్యూ దట్ ఐ విల్ బీ గోయింగ్. సో నా డీజీపీకి కూడా తెలుసు కాబట్టి హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ వే వుడ్ యూ లైక్ టు గో. సో అప్పుడు నాకు అంటే ఐ న్యూ దట్ నేటివ్ ప్లేస్ నార్మలీ వాళ్ళు పోస్ట్ చేయట్లేదు కాబట్టి నేను రాంచీ చెప్పలేదు, పక్కన జిల్లా జంషేద్పూర్ ఉండేది. సో నేను చెప్పాను నాకు జంషేద్పూర్ కూడా ఇస్తే పర్వాలేదు.
So he was like, "Arey, why do you want Jamshedpur? Why do you not want Ranchi itself?" So I didn't know. I mean, I couldn't go against the rules and all. So he said, "No, I will post you to Ranchi. You stay in Ranchi." So అంటే నా అదృశ్యం నా దగ్గర అంటే మంచి ప్లస్ రాంచీలో కూడా నా ఎస్పీ గారు మిస్టర్ ఎంవి రావు ఉండేవారు అండ్ వెరీ గుడ్ ఆఫీసర్. And it was great working with him also, and he also knew that I will be going to Andhra Pradesh. So oka manchi training jarigindi Ranchilo kuda, and ultimately I had to come to Andhra Pradesh. బట్ ఇట్ ఇస్ గుడ్ నో స్వాతి గారు, అంటే మీరు ఇందాక చెప్పినట్టు అన్ని అనుకూలంగా జరగటం అదృష్టంగా, మీరు రాంచీ కోరుకోలేదు, రాంచీ వచ్చేసింది. ఓకే, అలాగే ఎంవీరావు గారి దగ్గర సచ్ ఎ గుడ్ బాస్. ఐ హర్డ్ దట్ హీ వాజ్ అ వెరీ గుడ్ బాస్ టు యూ. అతనే కాకుండా మీరు గతంలో పనిచేసిన అన్ని చోట్ల కూడా మీకు అందరూ మంచి మంచి బాసులు దొరికారు. ఆ విధంగా చూస్తే ఎస్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ గుడ్ బాసెస్. ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ దట్ యూ గెట్ గుడ్ బాసెస్. ఒక రకంగా అంటే యూ లెర్న్, అండ్ ఎస్పెషలీ ఎర్లీ టైంలో మీ దగ్గర మంచి బాస్ అయితే యూ విల్ న్యాచురలీ స్టార్ట్ బిహేవింగ్ లైక్ దాట్ బాస్. సో అంటే మీరు సీనియారిటీలో వెళ్ళిన తర్వాత మీరు ఆ విధంగా మళ్ళీ స్టార్ట్ బిహేవ్ చేస్తారు, మీ బాస్ ఏ విధంగా ఉండేవారు. సో న్యాచురలీ నా బాసెస్ వేర్ ఆల్ వెరీ గుడ్. సో యునో I try to emulate the good things of those bosses and work. Yeah. మీది 1995 బ్యాచ్, ఐ రిమెంబర్. సో ఆ తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి వచ్చేసారు, మీ హస్బెండ్ మీరు కలిసి. ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ నర్సీపట్నం. Yes, I was. సో ఎలా అండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేది? మీకు తెలుగు వచ్చా? అంటే అప్పట్లో కంపల్షన్ ఉండేదా తెలుగు నేర్చుకోవాలి, తెలుగు ఎగ్జామ్ రాయాలి అంటే? ఇప్పుడు ఉంది, అప్పట్లో నాకు తెలియదు ఎలా ఉండేదో. అప్పుడు కూడా తెలుగు కంపల్సరీ, అంటే యూ హ్యాడ్ టు పాస్ ద లాంగ్వేజ్. ఓకే, కానీ ఇంతకుముందు నేను రాంచీలో ఉండేవారు కాబట్టి నాకు టైం కూడా దొరకలేదు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. కాబట్టి రాంచీ నుండి ఎప్పుడైనా హస్బెండ్తో మాట్లాడడానికి అప్పుడు సెల్ ఫోన్స్ లేదు. సో ఓన్లీ ల్యాండ్ లైన్స్లో యూనో చేసుకోవచ్చు. సో ల్యాండ్ లైన్లో ఎప్పుడు చేస్తే స్టాఫ్ అక్కడ ఎత్తేవారు. అండ్ నేను ఏం వాళ్ళకి అంటే అస్సలు తెలుగు ఇంగ్లీష్ రాదు, హిందీ కూడా రాదు, నాకు అంటే అస్సలు తెలుగు రాదు. సో ఇట్ వాజ్ మేజర్ యూనో చాలా అంటే హ్యూమరస్గా కూడా అయిపోయింది. బయట ఉన్నారు చెప్తే నాకు అంటే అస్సలు అర్థం కాలేదు. తర్వాత కొన్ని శబ్దాలు యూనో మాట్లాడుతున్నారు, ఎంత పెద్ద వర్డ్ నాకు అప్పుడు అనిపించింది. సో it was very difficult actually, you know, just to reach my husband it was very difficult. Okay, so but still we managed, of course. దాని తర్వాత నర్సీపట్నం వచ్చిన తర్వాత నేను సొంతగా యాక్చువల్గా నేర్చుకున్నాను. ఒక యాక్చువల్గా నేను టీచర్ పెట్టాను యూనో టు లెర్న్ ద లాంగ్వేజ్. కానీ ఆ టీచర్ ఎంత తెలుగు పండిత్ లాగా ఉండేవారు, ఎంత పెద్ద అంటే సెంటెన్సెస్ అండ్ ఆల్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో ఐ థాట్ ఐల్ డూ ఇట్ ఆన్ మై ఓన్. కొన్ని బుక్స్ తీసుకొని అండ్ ఇంగ్లీష్ టు తెలుగు, హిందీ టు తెలుగు, ఆ విధంగా బుక్స్ తీసుకొని స్క్రిప్ట్ కూడా రాసుకోవడానికి నేను సొంతంగా నేర్చుకున్నాను. తర్వాత అప్పుడు ఏపీ పోలీస్ అకాడమీలో కూడా ఎగ్జామ్ ఉండేది. So I took the exam and of course passed. సో బట్ ఫస్ట్ మీరు నర్సీపట్నంలో ఎంటర్ అయినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా మీరు ఆ మొదటి 7-8 ఏళ్ళు ఐ థింక్ మీరు అక్కడ వర్క్ చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, మోస్ట్ ఆఫ్ దట్ బెల్ట్. అండ్ వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ ఎక్స్పీరియన్స్? అసలు మీరు ఇట్లా ఎంటర్ అవ్వగానే నర్సీపట్నంలో మొదటి రోజు, డూ యూ రిమెంబర్ అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ తర్వాత హౌ వాజ్ ద అదర్ ఎక్స్పీరియన్స్? ఆ టైంలో అంటే నేను ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు జరిగింది, 1998 గుర్తుంది. అప్పుడు సో న్యాచురల్గా వాళ్ళు నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పుడు పోస్టింగ్ ఇవ్వడానికి లేదు కాబట్టి నేను ఒక ఏఎస్పీ నర్సీపట్నం శివధర్ రెడ్డి గారు ఉండేవారు. సో ఆయన కింద ఐ వాజ్ జస్ట్ ఆస్క్డ్ టు యునో గో. సో అప్పుడు ఐ హ్యాడ్ టు గో అరౌండ్ అండ్ జనరల్గా నేను చూశాను అప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్. అండ్
అట్లా తేడా ఎట్లా ఉంది అంటే బీహార్ నుండి అది ఎక్కువ నేను అబ్జర్వ్ చేశాను. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఐ గాట్ మై పోస్టింగ్ యాజ్ ఏఎస్పీ నర్సీపట్నం ఇట్ సెల్ఫ్. కానీ దాని ముందు పోస్టింగ్ ముందు నేను గ్రేహౌండ్స్లో కూడా 3 months గ్రేహౌండ్ అంతే కంపల్సరీగా చేయాలి ప్రతి పర్సన్. సో నేను కూడా 3 months గ్రేహౌండ్స్లో చేశాము. అది కూడా ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అప్పుడు అంటే యాజ్ యూనిట్ ఆఫీస్ యాజ్ యూనిట్ హెడ్ యూనిట్స్ ఉంటాయి అక్కడ గ్రేహౌండ్స్లో యూనిట్స్. సో దానికి హెడ్ చేస్తూ నేను నిజామాబాద్ జంగల్స్లో కూడా వెళ్ళాము. అక్కడ రాత్రిపూట మొత్తం క్యాంప్లో అంటే వర్షం వచ్చింది జస్ట్ ప్లాస్టిక్ షెల్టర్లో దాని కింద ఎంటైర్ నైట్ వీ స్పెంట్ దేర్. దాని తర్వాత తెలిసింది పక్కనే ఒక బావి ఉండేది. there was a well there and it was quite a deep well and we didn't know, we were very close to that place in fact and చాలా అంటే చీకటిగా ఉండేది and it was a very good experience. Of course that entire place experience అంటే ఇప్పుడు నాకు experience and that time it was totally a Naxal affected area. దాంట్లో అంటే మా యూనిట్తో పాటు వెళ్ళి ఇట్ వాజ్ అ కోంబింగ్ ఆపరేషన్ అది చేసాము. సో అట్లా చాలాసారి మళ్ళీ వెళ్ళాము. దోస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్. ఆ టైంలో కూంబింగ్ ఆపరేషన్స్, ఆ టైంలో జంగిల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్సెస్ విషయం పక్కన పెట్టండి. జనరల్గా ఒక రకమైన ఆదుర్ద, టెన్షన్, లేకపోతే అండ్ ఆల్సో ఐమ్ నాట్ అగైన్ టాకింగ్ అబౌట్ ద జెండర్ బట్ ఆబ్వియస్గా యువర్ అ ఉమెన్. ఒక ఉమెన్ ఆఫీసర్గా మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో అద్భుతంగా అన్నీ చెప్తారు. బట్ స్టిల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చేసరికి ట్రైనింగ్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి ఎక్కడో చోట తేడాలు అయితే ఉంటాయి. హౌ డి యూ యాక్చువల్లీ ఫేస్ దాట్? ఇట్ వాజ్ ఈజీ అండి. ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్ బికాస్ ట్రైనింగ్లో మేము ఇవన్నీ చేసాము. సో యాక్చువల్గా వెళ్ళినప్పుడు ఆ ట్రైనింగ్ తీసుకొని ప్లస్ యువర్ ఎంటైర్ టీమ్ ఇస్ అ టీమ్ అండ్ దే సీ యూ యాజ్ అన్ ఆఫీసర్, ఎ లీడర్. So apru they don't see you as a woman or as a man. You are a leader and it's important to be professional. So they depend on you, on your leadership qualities, and that's how you have to behave. You can't behave like a woman or a man. You have to behave like an officer. The people who are with you, they also take care. Okay. They know that there are requirements. సో వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వాళ్ళకి తెలుసు ఏ ఇంట్లో వెళ్ళవచ్చు. దే యూస్ టు టేక్ మీ, దే యూస్ టు, సో దే టేక్ కేర్ ఆఫ్ యూ. ఇట్స్ లైక్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ టీమ్. సో దే నో మై రిక్వైర్మెంట్స్, ఐ నో దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. సో నాకు అంటే ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు. the entire team also is with you. So ఆ టీమ్ స్పిరిట్తో అందరు పనిచేయాలి. అండ్ సో అదే నేను చెప్తున్నాను, దే నో మై రిక్వైర్మెంట్స్. సో అది తీసుకొని దే ఆల్సో క్యారీ ఫార్వర్డ్. అయితే ఒక్క విషయం స్వాతి గారు, మెంటల్ స్టామినా అయితే 100% మీకు బాగుంటుంది బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్. బట్ ఐ డోంట్ నో, మీరు కూంబింగ్కి వెళ్ళినప్పుడు అంత భారీ జంగిల్స్లో ఫిజికల్ స్టామినా అనేది కూడా ఎట్లుంటుంది వెన్ యూఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఇంటీరియర్ ఇన్ టు ద ఫారెస్ట్? See, at that point of time when you are young and when you have that stamina and you are trained for it, అది చేసుకోవచ్చు. అది పెద్ద లేదు. బికాజ్ ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్ అప్పుడు అది కూడా మేము చూసాము. మేము అంటే 13 గర్ల్స్ ఉండేవారు. దాంట్లో అప్పుడు 10 kilometers కానీ 5 kilometers ప్రతి నెల ప్రతి వారం మేము వెళ్ళాము. 10 kilometers 5 kilometers అట్లా. సో దాంట్లో కూడా చాలాసార్లు అంతే లేడీస్ కూడా ముందుకి వచ్చేవారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ men can do it. Okay, I definitely agree that men have more physical stamina and physically they are, but it is not very difficult either. Okay. అయితే అదే టైంలో మీరు ఈవెన్ కొన్ని ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్కి, నెక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ నెక్సల్ ఫ్యామిలీస్ని కూడా కలిసి యూ స్పెండ్ టైమ్ విత్ దెమ్. దట్స్ వాట్ ఐ హర్డ్. నర్సీపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, యాజ్ డిఐజీ రేంజ్ కావచ్చు, నేను ఎప్పుడు అంటే లోపల వెళ్ళాము విలేజెస్లో, చాలా ఇంటీరియర్ విలేజెస్లో.
బికాజ్ అది ఇంపార్టెంట్. దగ్గర రావడానికి అంటే విలేజర్స్తో దగ్గర రావడానికి మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు యూనో ఏదైనా చేయగలుగుతారు. సో ఇన్ ఆర్డర్ టు యూనో నో ద ప్రాబ్లమ్స్, విలేజర్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఎందుకు వాళ్ళు అంటే నక్సల్స్కి దగ్గర ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా, అండ్ నక్సల్స్ కాకుండా మనతో దగ్గర ఉండాలి వాళ్ళు, అది చెప్పడానికి వాళ్ళ దగ్గర వెళ్ళాము. చాలా సార్లు ఇన్ఫ్యాక్ట్ యునో మెడికల్ క్యాంప్స్ పెట్టాము. తర్వాత కొన్ని యునో గేమ్స్ పోటీలు పెట్టాము, టోర్నమెంట్స్ పెట్టాము. సో అట్లా చేస్తే యంగ్స్టర్స్ కూడా మాతో పాటు వచ్చేవారు. సో it was a normal routine that we went. Gani, of course, we took all the precautions, any precautions తీసుకొని, and almost like a surprise visits కూడా మేము చేసాము. ఏదన్నా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా మేడం ఆ టైంలో? ఒక టైంలో విజయనగరం ఎస్పీ అప్పుడు టాక్ టైం జరిగింది నక్సల్స్కి 2004-05 అప్పుడు. సో ఆ టైంలో మేము చాలా సరే ఇలాంటి యూనో మెడికల్ క్యాంప్స్ కానీ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ గేమ్స్ పెట్టుకోవడానికి లోపల వెళ్ళేవారు ఇన్ టు ద విలేజెస్. సో ఒకసారి ఆ విధంగా వీ హ్యాడ్ ప్లాన్డ్ అ క్యాంప్. సో ఆ క్యాంప్ ఉంది అది చెప్పడానికి మన కానిస్టేబుల్స్ లోపల వెళ్ళారు. ఒక కానిస్టేబుల్ వెళ్ళారు, అది నీలకంఠపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అక్కడ వెళ్ళినప్పుడు హీ హ్యాడ్ అ పిస్టల్ విత్ హిమ్, అండ్ అక్కడ ఆ మావోయిస్ట్ అతనికి పట్టుకున్నారు. అండ్ దాట్ వాజ్ అ టాక్ టైమ్. సో ఇట్ వాజ్ అ టోటలీ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. దాని గురించే మేము పంపించాము అతనికి కూడా. అండ్ దే టుక్ అవే హిస్ పిస్టల్. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ యునో ఇంపాక్ట్. అంతే మాకు that we had sent only for a peaceful thing. We had sent him to the village to organize something, and వాళ్ళు వచ్చి మళ్ళీ మా కానిస్టేబుల్స్కి కొట్టారు, and they took away the pistol. So it was a huge challenge for us. I as an SP, I took it up as a challenge that they cannot take away my pistol, you know, when it was a peaceful time, and it was decided that from our side we will not do anything, from their side also they don't have to do anything. సో అప్పుడు మళ్ళీ ఇట్ వాజ్ ఐ థాట్ దట్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ మై పిస్టల్ సమ్హౌ. ఓకే, సో దానికి అంటే విలేజర్స్ వేర్ ది ఓన్లీ వే దట్ వీ కుడ్ కమ్యూనికేట్ విత్ దెమ్. సో నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ మేము వీ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ వీ విల్ గో అండ్ హ్యావ్ దట్ క్యాంప్. సో అక్కడ ఆ ఊర్లో వెళ్ళి we had that camp. We took all the precautions. We went there. Villagers కూడా కొద్దిగా అప్పుడు వాళ్ళు భయపడారు, బికాజ్ మొన్నే అది జరిగింది, పిస్టల్ వాళ్ళు తీసుకెళ్లారు. సో దే థాట్ దట్ వీ విల్ బికమ్ హార్ష్ టు ద విలేజర్స్. కానీ వీ వర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. వీ గేవ్ దెమ్ యునో క్లోత్స్ అండ్ ఫుడ్, అండ్ వీ హ్యాడ్ అ నైస్ ఇంటరాక్షన్. ఇనీషియల్గా వాళ్ళు కొద్దిగా భయపడారు, వాళ్ళు మా దగ్గర రాలేదు, కానీ మేమే వెళ్ళాము వాళ్ళ ఇంట్లో అని మళ్ళీ మాట్లాడడం జరిగింది. కానీ దీని విషయంలో ఎప్పుడు మేము చెప్పలేదు. వీ జస్ట్ డిడ్ దాట్ అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్. దాని తర్వాత వీ స్టార్టెడ్ టాకింగ్ విత్ ద విలేజర్స్. సో చాలా వరకు అంటే టాక్స్ చేసి మళ్ళీ ఇవన్నీ చేసి, సో ఈ మంచి మన బిహేవియర్ విలేజర్స్కి కూడా వాళ్ళు కూడా చూశారు. అండ్ వాళ్ళు అంటే మావోయిస్ట్కి దే సమ్హౌ కన్విన్స్ దెమ్ దట్ దే హ్యావ్ టు రిటర్న్ ద పిస్టల్, అండ్ వీ గాట్ ద పిస్టల్. సో ఐ థింక్ యునో హిస్టరీలో ఎప్పుడు అట్లా మావోయిస్ట్ దగ్గర నుండి మా వెపన్ వాళ్ళు వాపస్ ఇచ్చారు, అలాంటి ఎప్పుడు జరగలేదు. సో ఐ ఫీల్ దట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్ దట్ మా పిస్టల్ అంటే మా వెపన్ వాళ్ళు మాకు వాపస్ ఇచ్చేశారు. There would be some kind of a love, affection, compassion
వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అంటే మనం మనం మన మన బిహేవియర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్ పీపుల్ ఇట్ వుడ్ బి మోర్ ఆన్ అ కంపాషనేట్ గ్రౌండ్స్ రాదర్ దెన్ ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను ఇలా ఉండాలి ఇంత గట్టిగా ఉండాలి. ఇక్కడ అంటే మావోయిస్ట్తో సంబంధించిన అట్లా చేస్తే అండ్ ప్లస్ ఏ విధంగా మేము విలేజర్స్తో బిహేవ్ చేస్తున్నాము. నేను అదే చెప్తున్నాను, విలేజెస్తో మీ బిహేవియర్ చాలా కూల్గా కామ్గా కంపాషనేట్గా జనరల్ ఉమెన్ టెండెన్సీ ఏదైతే ఉంటుందో దానివల్ల అదేమైనా ఎడ్జ్ ఇచ్చిందా అని అడుగుతున్నాను. I don't think so. I don't think so. It is just, I think, ఒక behavior of an officer is more important than, as a woman or a man. I feel like that. ఆ తర్వాత చెప్పండి మ్యామ్, మీరు డిఐజీ వైజాగ్ రేంజ్ కూడా చేశారు, అంటే హైదరాబాద్కి చేశారు, వైజాగ్కి చేశారు. బట్ ఇఫ్ యూ రిమెంబర్ ఎనీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వైజాగ్ రేంజ్ డిఐజీగా ఉన్నప్పుడు మీరు? వైజాగ్ రేంజ్ డిఐజీ అప్పుడు కూడా అక్కడ వైజాగ్ రూరల్ చాలా అంటే అఫెక్టెడ్ ఏరియా ఉండేది. నక్సల్ ప్రాబ్లం చాలా మావోయిస్ట్ ప్రాబ్లం ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ విజయనగరం అప్పుడు అండ్ శ్రీకాకుళం ఆల్సో. కానీ ఎక్కువ అంటే వైజాగ్ రూరల్ ఏరియాస్లో అక్కడ టెరైన్ కూడా చాలా అంటే హిలాక్స్ అండ్ మౌంటైన్ ఏరియా ఉండేది. సో అక్కడ కూడా సేమ్ మేము మా ఎస్పీ విశాఖపట్నంతో పాటు ఇంటీరియర్ ఏరియాస్ మేము వెళ్ళేవారు. అక్కడ కూడా అంటే కొంతమంది మావోయిస్ట్ అంటే 20 years నుండి అండర్గా ఉంటున్నారు. వాళ్ళ పేరెంట్స్తో కలవడం, వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకెళ్ళడం అండ్ జనరల్గా అక్కడ ఉన్న విలేజర్స్కి ప్రభుత్వం ఏ విధంగా అంటే కార్యక్రమం చేస్తున్నారు దాని విషయంలో చెప్పడం. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కమ్ అవుట్ ఈ విధంగా అందరికీ. సో ఇట్ వాజ్ ఆల్సో అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏ విధంగా మేము వెళ్ళేవారు, ఇట్ వాజ్ ఆల్వేస్ అ సర్ప్రైజ్ విజిట్ అండ్ ఆల్వేస్ టేకింగ్ ప్రికాషన్స్. అంటే ఎంత ఇంటీరియర్ వెళ్ళినప్పుడు you have to take precautions as a police officer, and not only for yourself but for your other officers and people who go along with you. So that was a very great experience to go inside, totally interior areas lo, and akkada ante enta manchi welcome vallu icharu maku. It was very ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ విధంగా మేము అనుకోలేదు. కానీ దే వర్ యాక్చువల్లీ వెరీ వీ హ్యాడ్ ఫుడ్ విత్ దెమ్. వాళ్ళతో పాటు మేము భోజనం చేసాము. వాళ్ళు చాలా అంటే తర్వాత అందరు విలేజర్స్ గ్యాదర్ చేసి మాట్లాడడం జరిగింది. సో అండ్ దాని తర్వాత కొన్ని రిక్రూట్మెంట్స్ కూడా మేము చేసాము. వాళ్ళు చాలా ఇష్టపడ్డారు అంటే పులీస్లో రావడానికి. చాలామంది మహిళలు కూడా ముందుకు వచ్చారు మాకు కూడా అంటే పులీస్లో మేము వెళ్తాము. సో దాని తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళతో పాటు మేము కొన్ని రిక్రూట్మెంట్స్కి ట్రైనింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో చాలామంది అంటే ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు. వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చాము. సో దాని తర్వాత చాలామంది అంటే ఎస్ఐస్ తర్వాత కానిస్టేబుల్స్లో కూడా వచ్చారు. ఆ పీరియడ్లో ఎప్పుడు కూడా మీరు ఎదురుదాడులు, ఎదురు కాల్పులు, లేకపోతే ఒక సీరియస్ క్రిటికల్ సిచ్యువేషన్, ఒక చాలా విపత్కరమైన పొజిషన్, అలాంటివి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా యాజ్ అన్ ఆఫీసర్? ఎస్, కొన్ని జరిగింది. కానీ వీ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్. డూ యూ రిమెంబర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్? ఒక్కసారి ఒక ఇన్ఫార్మర్ లాగా అతను మాతో పాటు వెళ్ళారు. మళ్ళీ ఏదో కారణం వలన అతను అంటే ఒక లోతు ఉండేది, అక్కడ నుంచి జంప్ చేశారు సొంతంగా. హీ వాజ్ స్కేర్డ్ ఆర్ వాట్ హ్యాపెండ్, ఐ డోంట్ నో. సో ఇట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ. అంటే ఎందుకు అతను ఎట్లా జంప్ చేశారు అక్కడ. దాని తర్వాత ఇమీడియట్గా మేము తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. కానీ అతను చనిపోయారు. సో దట్ వాజ్ అ హ్యూజ్ ఇట్ వాజ్ అ బ్యాడ్ ఇన్సిడెంట్ ఫర్ అస్. అండ్ బట్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం
దట్ సొంతంగా అట్లా చేశారు. అండ్ మళ్ళీ వీ ట్రై టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. అప్పుడు అతను వైఫ్ కూడా ప్రెగ్నెంట్ ఉండేవారు. సో we all the compensations and everything was given to them. So ilanti china, of course there used to be a lot of incidents which had to be managed. మేడం, మీరు విజయనగరంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఎన్కౌంటర్ జరిగి 3 మావోయిస్టులు చనిపోయారు. ఆ టైంలో అది ఒక చిన్న తరహా ఇష్యూ కూడా అయింది. అప్పట్లో అసలు ఎన్కౌంటర్స్ అన్నవే అప్పుడు ఆ పీరియడ్లో ఏమీ జరగలేదు. సో హౌ డిడ్ యూ డీల్ విత్ దట్ సిచ్యువేషన్? సి ఆ టైంలో అంటే ఎస్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా స్పెషల్ పార్టీస్ కూడా వెళ్ళారు. అండ్ అప్పుడు ఇద్దరు కాల్పులు కూడా జరిగింది. దాంట్లో 3 మావోయిస్ట్ కూడా చనిపోయారు. సో ఆ టైంలో అంటే అఫ్ కోర్స్ దట్ వాజ్ ద పీక్ ఆఫ్ మావోయిజం ఆ టైంలో. అండ్ ఇట్ వాజ్ వాళ్ళు యాక్చువల్ మావోయిస్ట్ ఉండేవారు. అండ్ వీ గాట్ లాట్ ఆఫ్ వెపన్స్ ఆల్సో. మాకు వెపన్స్, తర్వాత కొన్ని క్యాష్ అండ్ యునో వాళ్ళ యూనిఫామ్ ఇవన్నీ దొరికింది అప్పుడు. సో ఇట్ వాజ్ బిగ్ ఎన్కౌంటర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి వేరే జిల్లాలో అప్పుడు ఏం జరగలేదు, అట్లీస్ట్ ఫర్ అ ఫ్యూ మంత్స్ దట్ టైమ్. సో ఇట్ వాజ్ అండ్ ఇట్ వాజ్ అ జెన్యున్ ఎన్కౌంటర్. కాబట్టి ఇట్ వాజ్ యునో ఫ్రమ్ ద పోలీస్ సైడ్ ఇట్ వాజ్ గుడ్. సో అప్పట్లో మీకు వచ్చిన అప్రిసియేషన్ కానివ్వండి, లేకపోతే రైట్ స్టెప్ యూ హ్యావ్ టేకెన్ అన్న ఒక మెప్పు? ఎస్, అంటే ఇట్ వాజ్ అ జెన్యున్ ఎన్కౌంటర్. ఇద్దరు కాల్పులు జరిగింది. అండ్ యూనో మన వాళ్ళు కూడా ఫైర్ చేశారు ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ద యూనో నార్మ్స్ దట్ హ్యావ్ టు బీ ఫాలోడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక లేడీ కూడా చనిపోయింది దాంట్లో, 2 జెంట్స్ అండ్ ఒక లేడీ. మ్యామ్, మీరు 2014 ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పుడు మీరు మీ హస్బెండ్ ఇద్దరికి కూడా తెలంగాణ కేడర్ వచ్చింది. సో అది ఎలా జరిగిందంటే అది ప్రాసెస్లో జరిగిపోయిందా, లేకపోతే వాజ్ దేర్ ఎనీ? ప్రాసెస్లోనే జరిగింది. యా వీ వర్ లక్కీ టు గెట్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ టైంలో న్యాచురల్గా అంటే అందరికీ మ్యాక్సిమం యూనో మీరు చూస్తే అందరికీ తెలంగాణే ఇష్టం. సో వీ వర్ లక్కీ టు గెట్ తెలంగాణ. ఏమన్నా 1-2 రీజన్స్ చెప్తారా ఎందుకు, వై యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ లక్కీ? See, basically, one thing is Hyderabad, of course, you know, frankly speaking. Hyderabad ante andarki ishtam. And ippudu pillalu kuda pedda ayyaru. So, you know, anywhere else already vallu, you know, schools lo, colleges lo chadutunaru. Kabatti, moving them from here and there would have been a problem. Plus, of course, you know, kotta state. అండ్ మాకు తెలుసు అంటే కొత్త ఛాలెంజెస్. అండ్ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా యూనో మంచి గవర్నమెంట్. సో ఆ విధంగా ఆఫ్ కోర్స్. అండ్ పోలీస్కి ఎంత అంటే ఈ గవర్నమెంట్ జనరస్ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఐ థింక్ దట్ వే వీఆర్ లక్కీ టు బీ ఇన్ తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి స్పీచ్లో ఆయన ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి, డిపార్ట్మెంట్ ఏ రకంగా ఎన్హాన్స్ చేయాలి, ఏ రకంగా దానికి రాయితీలు కల్పించాలి, ఇంకెంత అందంగా దాన్ని మలచాలి, ఇవే ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. దట్ అంటే ఒక సీఎంగా ఎంత యునో ఇంపార్టెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు. ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ అంటే అవసరం కూడా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. బికాజ్ ఫస్ట్ థింగ్ ఒక సిటీలో లేకపోతే ఎక్కడో ఫస్ట్ థింగ్ దట్ ఈస్ విజిబుల్ ఈజ్ పోలీసింగ్ నార్మల్గా, వెదర్ ఇట్ ఈస్ ఆన్ యునో పెట్రోల్ వెహికల్స్ కానీ. సో మన సీఎం గారు కూడా ఫస్ట్ హీ గేవ్ దీస్ కొత్త వెహికల్స్. సో దానికి ఇంపాక్ట్ అంతే చాలా ఉంది. ఒక పర్సన్ కొత్తగా సిటీలో వస్తే ఫస్ట్ థింగ్ హీ సీజ్ ఇస్ దీస్ గుడ్ పెట్రోల్ వెహికల్స్. కానీ అట్ ద సేమ్ టైం పెట్రోల్ వెహికల్స్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు దానికి యూనో ట్రైనింగ్ కానీ
ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మా సిపి గారు కూడా దీంట్లో చాలా ఇన్ఫ్యాక్ట్ హీఈస్ వెరీ డైనామిక్ అండ్ హీ వాంట్స్ దీస్ చేంజెస్. అండ్ చాలా వరకు అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్లో ఈ ట్రైనింగ్స్ మన పోలీస్ సిబ్బందికి ప్రతిరోజు ఆల్మోస్ట్ 60 to 70% ప్రతిరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, స్పెషలీ ఆన్ సాఫ్ట్ స్కిల్స్. కాబట్టి ఇప్పుడు పోలీస్లో మామూలుగా అంటే మేబీ 10 years హెన్స్ మీరు చూస్తే పోలీస్ అంటే అందరు భయం పెట్టేవారు. ఓకే, బెటర్ నాట్ టు బీ నియర్ దెమ్, బెటర్ టు బీ అవే ఫ్రమ్ దెమ్ కైండ్ ఆఫ్. కానీ మన ఉద్దేశం అంటే ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకురావాలి. అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫర్ దోస్ 80% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఒఫెన్సెస్. కానీ ఈ 20% ఎవరైతే ఉన్నారు, ఎవరు నేరాలు చేస్తున్నారు, ఎవరు అంతే చట్టాలకి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళకి వీఆర్ దే షుడ్ బి స్కేర్డ్ ఆఫ్ అస్. కానీ ఫార్ ది అదర్ పీపుల్, సిటిజన్స్ హూ ఆర్ హూ ఆర్ లా అబైడింగ్, వాళ్ళకి వీ షుడ్ బి ఫ్రెండ్లీ పోలీస్. సో దాని గురించి మన మొత్తం సిబ్బందికి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే స్వాతి గారు, అప్పట్లో ఒక విమర్శ కూడా వచ్చింది, ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు, ఎక్కువ వెహికల్స్, అప్పుడు కొత్త వెహికల్ తీసుకొచ్చినప్పుడు కూడా మొత్తం డిపార్ట్మెంట్ని కంప్లీట్గా ఫోకస్ అంతా డిపార్ట్మెంట్ వైపే ఉంది, స్టేషన్స్ని బ్యూటిఫై చేయటము, ఇవన్నీ అంటే అప్పట్లో ఒక పెద్ద క్రిటిసిజం కూడా వచ్చింది, దట్ ద గవర్నమెంట్స్ మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద డిపార్ట్మెంట్ అని. దాని గురించి మీరు కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికీ ఎప్పుడూ పోలీస్తో అవసరం ఉంటుంది, పోలీస్ స్టేషన్లో వెళ్ళడానికి. సో ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో చూస్తే నాట్ ఓన్లీ సూపర్ఫిషియలీ అంటే కాస్మెటిక్ చేంజెస్ కాకుండా, ఒక బ్యూటిఫికేషన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ కాకుండా, మేము పోలీస్ పర్సనల్ మీద కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం మేము చేస్తున్నాము. ఒక సిటిజన్ పోలీస్ స్టేషన్లో వెళ్తే ఒక మంచి ఎన్వైరన్మెంట్లో అతను కూర్చోపెట్టి మంచిగా వాళ్ళతో మాట్లాడితే 80% of his problem is reduced just by speaking to that person properly. So adi mana uddesham that those people who are on the right side of law, they should not be scared of us, as simple as that. And of course see ipudu general ga chuste mana police is a legacy of the British, subjugation. Okay, and only for that purpose intak mundu chusevaru. We want to remove that kind of thought of the people for regarding the police. We are not, as I said, we should not be bad to good people. As simple as that. మంచి వాళ్ళ కోసం మేము మంచి ఉన్నాము, కానీ చెడ్డ వాళ్ళ కోసం we will not spare anybody. అది మన మెయిన్ ఉద్దేశం ఉండాలి. సో దాని గురించి ఇప్పుడు కోర్స్ మేము ప్రయత్నం కూడా చేస్తున్నాము. అండ్ మేము అంటే ఇంకా మంచి సిటీస్, గ్లోబల్ సిటీస్ ఎలా ఉన్నారు, వీ హ్యావ్ టు కంపీట్ విత్ దెమ్. లండన్ కానీ సింగపూర్ ఆఫ్ కోర్స్, అలాంటి సిటీస్ లాంటి మన హైదరాబాద్కి తీసుకురావాలి. దాని గురించి మన ప్రయత్నం ఉంది. అయితే స్వాతి గారు, జనరల్గా చూసుకుంటే పోలీస్ అన్నది ఒక స్టేట్ సబ్జెక్ట్, కానీ చాలా సందర్భాల్లో పోలీస్ రిఫార్మ్స్ తీసుకురావాలని ఎంతోమంది నిష్ణాతులు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఎన్నోసార్లు సజెస్ట్ చేశారు చీఫ్ మినిస్టర్స్కి, ఆ పర్టికులర్ చీఫ్ మినిస్టర్స్కి. కొన్ని రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రంలో వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. బట్ వై డూ థింక్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ దట్ స్కేల్? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అలా జరగట్లేదు? పోలీస్ రిఫార్మ్స్ విషయంలో ఎస్పెషల్లీ 33% రిజర్వేషన్ టు ద విమెన్, ఎక్కువ మహిళా అధికారులు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అన్న ఒక మేజర్ రిఫార్మ్ కూడా తీసుకురావాలని అనుకున్నారు. 33% మన తెలంగాణలో వచ్చింది, 33% రిజర్వేషన్ ఫర్ విమెన్. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఆల్రెడీ వచ్చింది. సో ఈ నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మాకు చాలామంది మహిళలు కూడా వస్తారు. అండ్ దానికోసం ఇప్పుడు మన పోలీస్ స్టేషన్స్కి కూడా విమెన్ ఫ్రెండ్లీ
కూడా మేము పెడుతున్నాము. ఎప్పుడు ఈ కొత్త పోలీస్ స్టేషన్స్, కొత్త అంటే ఏ పోలీస్ స్టేషన్స్కి మేము రెనోవేట్ చేస్తున్నాము ఆ పోలీస్ స్టేషన్స్లో అట్లీస్ట్ మహిళల గురించి వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ దాని గురించి కూడా ప్రొవిజన్స్ మేము పెడుతున్నాము. సో ఆఫ్ కోర్స్ రిఫార్మ్స్ అంటే చిన్న చిన్న రిఫార్మ్స్ మన తరఫున మేము పెడుతున్నాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంది. చాలా వీ స్టిల్ హ్యావ్ టు గో అ లాంగ్ వే, బట్ ఇట్ ఈస్ అ గుడ్ బిగినింగ్ ఐ వుడ్ సే. బట్ మీకేమన్నా హోప్ ఉందండి? అంటే కొన్ని పెద్ద పెద్ద రిఫార్మ్స్ తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకా డిపార్ట్మెంట్లో. డూ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ? డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. యాజ్ ఐ సెడ్, దిస్ ఈస్ అ బిగినింగ్ అండ్ ఇట్ ఈస్ అ గుడ్ బిగినింగ్. చాలా వరకు ఆల్రెడీ చేంజెస్ కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇన్ ద లాంగ్ రన్ మేము అంటే సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ సెంట్రిక్. అంటే XYZ ఉంటే రాకపోతే కూడా సిస్టమ్స్ నడవాలి. సో ఆ విధంగా మేము సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాము సో దాట్ policing will become much better. గత 2 ఏళ్లుగా మీరు క్రైమ్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి అడిషనల్ కమిషనర్గా ఉన్నారు అండ్ ఈవెన్ షీ టీమ్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. బేసిక్ ఛాలెంజెస్ ఏంటంటే మీరు ఫేస్ చేసిన ఈ 2 ఇయర్స్లో? బికాజ్ క్రైమ్ రేట్ ఎంతవరకు తగ్గించగలిగారు, ఎంతవరకు మినిమైజ్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు నిజంగా రూపు మార్పే ప్రయత్నం చేస్తున్నారు, ఎస్పెషల్లీ క్రైమ్ రిగార్డింగ్ క్రైమ్? ఎస్, ఇప్పుడు మొత్తం మన హైదరాబాద్ సిటీ దీంట్లో స్పెషలీ స్నాచింగ్ గురించి చూస్తే ఇంతకుముందు 2 years క్రితం ఇట్ వాజ్ అ మేజర్ ఛాలెంజ్. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 78 to 80% తగ్గింది. ఇప్పుడు స్నాచింగ్స్ అస్సలు జరగడం లేదు. ఉంటే కూడా 1 or 2 here and there. అది కూడా మేము ఇమ్మీడియట్గా డిటెక్ట్ కూడా చేస్తున్నాము. దీంట్లో మేము టెక్నాలజీ కూడా దానికి డిటెక్ట్ చేసుకోవడానికి తర్వాత పట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నాము. మన మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్లో సిటీ ఏరియాలో మన ఎయిమ్ అంటే 1 lakh CCTV కెమెరాస్కి ఉంది. దానికి భాగంగా మేము PPP మోడ్ తీసుకుంటున్నాము. ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మేము ముందుకు వెళ్తున్నాము. చాలామంది అంటే ముందుకు వస్తున్నారు ఈ CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. ప్లస్ ఒక క్వాలిటీ అంటే HD క్వాలిటీ ఉండాలి. ఆ విధంగా మొత్తం వీ హ్యావ్ గివెన్ ద how it should be, the quality should be, that has been given to them and accordingly almost 30,000 కంటే ఎక్కువ CCTV కెమెరాస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో దీంతో కూడా మాకు చాలా కేసెస్ డిటెక్ట్ అవుతుంది. కిడ్నాపింగ్స్ కానీ స్నాచింగ్స్ కానీ కొన్ని ప్రాపర్టీ ఒఫెన్సెస్ ఆర్ ఈవెన్ బాడీలీ ఒఫెన్సెస్ చాలా కేసెస్ మాకు ఈ CCTV ద్వారా మేము సాల్వ్ చేస్తున్నాము. ప్లస్ ఈ CCTV కెమెరాస్కి అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో మానిటర్స్ ఉన్నాయి అండ్ ఒక పర్సన్ దీంట్లో మానిటర్ చేస్తున్నారు అండ్ దానివల్ల కూడా చాలా డిటెక్షన్స్ కూడా మాకు వచ్చింది. బట్ బేసిక్ క్రైమ్ లైక్ మర్డర్స్, రేప్స్, అటాక్స్ ఇలాంటివి ఎస్పెషలీ అండ్ అర్బన్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉంటుంటాయి. బికాజ్ జనరల్గా ఫ్రైడేస్, వీకెండ్స్ పబ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ డిస్కోయింగ్. సో ఇవన్నీ కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్, సో మెనీ థింగ్స్ లైక్ దిస్ అనమాట. ఎస్పెషలీ అర్బన్ సిటీ కల్చర్ అంటే మీకు తెలుసు ఎన్నెన్ని ఉంటాయో. సో ఈ ద్వారా వచ్చే క్రైమ్స్ని డిటెక్ట్ చేయటం, వాటిని అడ్రస్ చేయటం ఎంతవరకు సక్సెస్ అయ్యారని అడుగుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది డిప్లీషన్ 2014 నుంచి ఇప్పటి వరకు. అప్పటి నెంబర్ ఎంత ఉండేది, ఇప్పటి నెంబర్ ఎంత ఉంది? యాజ్ ఐ సెడ్, ఇప్పుడు స్నాచింగ్స్ చూస్తే 70% రిడక్షన్ ఉంది. జనరల్ క్రైమ్స్ కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మన పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. ప్రతి పెట్రోల్ వెహికల్ ఒక పోలీస్ స్టేషన్ లాగా ఉంది, మొబైల్ పోలీస్ స్టేషన్ లాగా. వాళ్ళకి మెయిన్ ఉద్దేశం అంతే, వాళ్ళు పబ్లిక్లో వెళ్ళాలి, సిటిజన్స్లో వెళ్ళాలి, అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, ఈ టోటల్గా వాళ్ళ ఏరియాలో తిరగాలి
అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అది మళ్ళీ చూసుకోవాలి. సో ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ 4 to 5 వెహికల్స్ ఉన్నాయి, ఇన్నోవా వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్. అది కాకుండా మన దగ్గర ఈ బ్లూ కోల్స్ అంటే మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మేము అంటే సిటిజన్స్కి ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాము. ఏదైనా వాళ్ళ ముందు ఏదైనా జరిగితే వాళ్ళు మాకు చెప్పవచ్చు. దట్ మీన్స్ దే కెన్ బికమ్ సిటిజన్ పోలీస్. ఎవ్రీ పర్సన్ కెన్ బికమ్ అ సిటిజన్ పోలీస్. సో దానికి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా మేము ఇచ్చాము. దట్ ఈస్ ద హాకాయ్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అప్లికేషన్ and it has lot of facilities, and in fact I would request everybody to download it. It is not only adi mahilal matrame manchi undi, adi kakunda andar kosam. It has several features like even registering the people who are working. Me intlo evru panchestunaru vaal photo teeskoni server lo petteyali. Women travel safe, ఎవరైనా మహిళ ఒంటరిగా వెళ్తున్నారు టాక్సీలో లేకపోతే ఆటోలో, వాళ్ళ ఫోటో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకొని సర్వర్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఈ హాకాయ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా. అదేవిధంగా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఒక SOS బటన్ మొబైల్ దట్ స్క్రీన్లోనే దొరుకుతుంది. మీరు డౌన్లోడ్ చేస్తే హాకాయ్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే యూ హ్యావ్ టు ఎంటర్ 5 ఫ్రెండ్స్ నేమ్స్, వాళ్ళ ఫోన్ నంబర్స్ అండ్ ఒక మెసేజ్, హెల్ప్ మీ ఆర్ వాట్ ఎవర్ దాట్ కెన్ బి. ఎప్పుడైనా మీరు SOS బటన్ నొక్కితే దట్స్ అ రెడ్ బటన్ ఇట్ విల్ బీ ఆన్ ద స్క్రీన్ ఓన్లీ. అది నొక్కితే ఇమీడియట్గా ఆ 5 ఫ్రెండ్స్కి ఆ మెసేజ్ వెళ్తుంది. మన పోలీస్ స్టేషన్ లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఆటోమేటిక్గా GPRS ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వెళ్తుంది, మన కంట్రోల్ రూమ్కు వెళ్తుంది, ప్లస్ నియరెస్ట్ పెట్రోల్ మొబైల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. సో ఇమీడియట్గా ఇక్కడ నుంచి అందరు ఆ మహిళకి హెల్ప్కి వచ్చేస్తారు. సో ఇలాంటి రకరకాల టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కూడా మేము చేస్తున్నాము ఈ పబ్లిక్ గురించి. సో ఎవ్రీథింగ్ ఈజ్ హెల్పింగ్ ఇన్ రిడ్యూసింగ్ ద క్రైమ్. స్వాతి గారు, మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే నో అదర్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ అప్. 2 ఏళ్లుగా ఇది ఐ థింక్ ఇట్స్ 2nd year ఐ థింక్. యా, షీ టీమ్స్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. బట్ ద సేమ్ టైం అవేర్నెస్ అయితే చాలామందికి ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఎంత అవేర్నెస్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి అన్న ఇనిషియేటివ్ మాత్రం ఎవరు తీసుకోవట్లేదు. చాలా తక్కువ మంది స్టిల్ నాట్ టేకింగ్ దట్ స్టెప్. దీన్ని మనం ఇనిషియేటివ్ తీసుకొని కంప్లైంట్ చేయాలి, లాడ్జ్ చేయాలి, వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, సేవ్ అవర్ సెల్ఫ్, లేకపోతే ఫలానా వ్యక్తి విక్టిమైజ్డ్ ఉన్నాడు, లెట్ అస్ ప్రొటెక్ట్ దెమ్. ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అన్నది అప్నే ఆప్ ఇంకా రావట్లేదు జనాల నుంచి. సీ దట్ అంటే డూ యూ థింక్ అవేర్నెస్ అంతగా లేదనుకుంటున్నారా? అవేర్నెస్ మన తరఫున మేము చాలా వరకు అంటే పెడుతున్నాము. అండ్ చాలా ప్లాట్ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది సిటిజన్స్కి. కానీ ఇఫ్ యూ సీ 2 years ముందు ఎంతమంది కంప్లైంట్ చేశారు అండ్ ఇప్పుడు ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, దాంట్లో చాలా తేడా ఉంది. సో దాంతో అంటే ధైర్యం వచ్చింది అండ్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది మన మహిళల మీద కూడా, దాట్ దే క్యాన్ కంప్లైన్. అండ్ నాట్ ఓన్లీ కంప్లైన్, మేము ఇది కూడా చెప్తున్నాము దట్ వాళ్ళ ఐడెంటిటీ విల్ బీ కెప్ట్ సీక్రెట్. మేము ఎప్పుడు రివీల్ చేయము. అండ్ అది చూసుకొని చాలామంది అంటే ముందుకి వస్తున్నారు. అండ్ మేము కూడా ఇమీడియట్గా చర్య కూడా తీసుకుంటున్నాము. కాబట్టి కొద్దిగా ధైర్యం వచ్చింది అందరి మీద. బట్ ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఎట్లుంది అనుకుంటున్నారు? స్టేటస్ డెఫినెట్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 20% క్రైమ్ అగేన్స్ట్ విమెన్ తగ్గింది. దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూస్తే మేము 2014లో షీ టీమ్స్ పెట్టాము. ఓకే, దాంట్లో మళ్ళీ మేము అందరికీ చెప్పడం జరిగింది దట్ యూ కమ్ గివ్ యువర్ కంప్లైంట్స్ అట్లా. సో 2015 స్టాటిస్టిక్స్ చూస్తే చాలా పెరిగింది. సో మేము కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎస్, సంఖ్య పెరిగింది. అంటే మోర్ కంప్లైంట్స్ కేమ్. మళ్ళీ 2015 చూస్తే 2016 చూస్తే
ఇంకా తగ్గింది. సో జనరల్గా అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ షీ టీమ్స్ ఈ క్రైమ్ రేట్ తగ్గింది, ఇంకా మేము చాలా చేస్తున్నాము. కానీ ఓవరాల్గా డెఫినెట్గా ఇప్పుడు క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అంటే తగ్గింది. ఇంకా ఒక రకంగా చూస్తే మగవాళ్ళ మీద కూడా ఒక రకంగా భయం వచ్చింది, దట్ షీ టీమ్స్ క్యాన్ బి ఎనీవేర్, సో దే బెటర్ బిహేవ్ దెమ్సెల్వ్స్. మఫ్టీలో ఉంటారు. ఎస్, సో అందరు అంతే షీ టీమ్స్ వాళ్ళు మఫ్టీలో ఉంటారు. మీరు ఉండవచ్చు, మీ పక్కన వాళ్ళు ఉండవచ్చు. బికాజ్ షీ టీమ్స్లో మహిళలు కూడా ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. సో ఆ భయం అంతే జనరల్ పబ్లిక్ ప్లేసెస్లో వచ్చింది, దట్ యూ షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్, లేకపోతే షీ టీమ్స్ ఎక్కడైనా ఉండవచ్చు. అమ్మా పోనీరమ్మా పోనీ, మస్తు ఉంది ఫిగర్, పోనీరమ్మా పోనీ. దగ్గరికి వెళ్తున్నావు, కొట్టు మామ కొట్టు. హే నన్ను కొడతావు? మామా సో ఆ ధైర్యం కూడా మొత్తం మహిళల మీద కూడా ఉంది ఇప్పుడు. అయితే చదువుకున్న లిటరేట్ సొసైటీలో ఉన్నంత నిజంగా అంటే ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అలాగే ఇలిటరేట్ పీపుల్, వాళ్ళలో కూడా ఇంకా వీళ్ళకి తెలిసిందంటారా మీరు షీ టీమ్స్ గురించి అసలు ఏం జరుగుతుంది? మేము అంటే మీ దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఎక్కువ అన్ని రకంగా ఉంటాయి. అంటే ఈవెన్ వెరీ బిగ్ సెలబ్రిటీస్ నుండి స్లమ్ ఏరియాలో ఉన్న మహిళ నుండి కూడా మాకు వస్తుంది. అండ్ వీ గివ్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఎవ్రీబడి. సో రీసెంట్గా ఐ హర్డ్ భరోసా అని ఒకటి స్టార్ట్ చేశారంట ఒక 6 months బ్యాక్. అదేంటి మేడం భరోసా? యాక్చువల్గా చాలా మీరు చూస్తే రేప్ విక్టిమ్స్ కానీ ఈ సెక్షువల్ ఒఫెన్సెస్లో పాల్పడిన పిల్లలు ఒక ప్రొసీజర్ ఉంది. రేప్ అయితే లేకపోతే ఇలాంటి క్రైమ్ నేరాలు జరిగితే ఒక ప్రొసీజర్ మేము ఫాలో చేయాలి. అంటే ఆ విక్టిమ్కి మెడికల్ ఎగ్జామినేషన్ గురించి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మ్యాజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ గురించి కోర్ట్కి తీసుకెళ్ళాలి. ఒక స్టేట్మెంట్ రికార్డింగ్ బై ద పోలీస్ అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఆఫ్ కోర్స్ తీసుకెళ్ళాలి. అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ అన్నీ తిరిగిన తర్వాత అంటే ఒక రకంగా రీవిక్టిమైజేషన్ అయిపోతుంది ఒక విక్టిమ్కి. సో వీ వాంటెడ్ టు సపోర్ట్ సచ్ పీపుల్ సో దట్ దే డోంట్ గెట్ రీవిక్టిమైజ్డ్. అంతే మా సపోర్ట్తో ఈ అన్నీ ఈజీగా జరగాలి. అది మన మెయిన్ ఉద్దేశం భరోసాకి. ప్లస్ మన దగ్గర భరోసాలో మంచి కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్ ఉన్నారు, థెరపిస్ట్ కూడా ఉన్నారు. సో ఇలాంటి కేసెస్లో వాళ్ళకి ఒక మంచి కౌన్సిలింగ్ అండ్ సో దట్ వాళ్ళు ఇంకా ఫర్దర్ వాళ్ళ లైఫ్ తీసుకెళ్ళవచ్చు. ప్లస్ ఇప్పుడు మన దగ్గర లీగల్ కౌన్సిలర్ కూడా ఉన్నారు, ఏదైనా లీగల్ అడ్వైస్ వాళ్ళకి ఇవ్వడానికి మన దగ్గర. సో నౌ కోర్ట్లో ఫర్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అయితే ద విక్టిమ్ డస్ నాట్, వాళ్ళకి కోర్ట్ వెళ్ళడానికి అవసరం లేదు. మన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, భరోసాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ ఉంది. దాని ద్వారా మ్యాజిస్ట్రేట్ కోర్ట్ నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్టేట్మెంట్ రికార్డింగ్ వాళ్ళు చేస్తున్నారు. సో అంటే అనవసరంగా అంటే కోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు ట్రయల్లో అయితే కూడా వాళ్ళు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా
వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఈజ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాము భరోసా సెంటర్లోనే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. దాని గురించి మన ప్రయత్నం నడుస్తుంది. కానీ ప్రస్తుతంగా మేము మా వెహికల్లోనే ఈ విక్టిమ్కి మన నర్స్తో పాటు హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. అక్కడ ఇమీడియట్గా తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్తున్నాము. సో ఇది కూడా చేస్తున్నాను. ప్లస్ పోలీస్ స్టేట్మెంట్ రికార్డింగ్ గురించి చూస్తే కూడా మన దగ్గర భరోసాలోనే ఒక ఎస్ఐ, లేడీ ఎస్ఐ కూడా ఉన్నారు. ఆమె మొత్తం రికార్డ్ చేస్తున్నారు. ఒక మంచి చైల్డ్ ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ రూమ్ కూడా ఉంది. దాంట్లో పిల్లల విషయంలో చూస్తే వాళ్ళు కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్లో వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ప్లస్ అదే భరోసాలోనే చైల్డ్ లైన్ కూడా ఉంది. సో ఇవన్నీ మేము ఈ విక్టిమ్స్ కోసం పెట్టడం జరిగింది. ప్లస్ చాలామంది అంటే చాలా సివియర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అయితే వాళ్ళు కూడా భరోసాకి వస్తున్నారు. సో వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్స్ ఏర్పాటు మేము చేస్తున్నాము. ప్లస్ కొన్ని వర్క్షాప్స్ కూడా పెడుతున్నాము. కపుల్ కౌన్సిలింగ్ కానీ, ఈ డీ అడిక్షన్ క్యాంప్స్ వర్క్షాప్స్ కానీ. కాబట్టి చాలాసార్లు మేము చూసాము తాగిన వలన కూడా చాలా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో పాటు కూడా మేము ఇది చేస్తున్నాము. ప్లస్ ఈ భరోసా సెంటర్ అంటే మేము ఒక సొసైటీ, ఒక ఎన్జిఓ లాగా, పోలీస్ డిపార్ట్మెంటే చేస్తున్నారు కానీ ఒక ఎన్జిఓ లాగా చేసి కొత్త పర్సన్స్కి, బయట మంచి ఎక్స్పర్ట్స్కి మేము రిక్రూట్ చేసి, ప్లస్ మన ప్యానెల్లో కూడా చాలామంది మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎవరితో మేము కన్సల్ట్ చేసి వాళ్ళ యూనో ఎక్స్పర్టీస్ కూడా యూటిలైజ్ చేస్తున్నాము. అయితే ఒక విషయం చెప్పండి మేడం, ఎక్కడైతే సివియర్ ఇంటెన్స్ కేసెస్ ఉంటాయో, చాలా అబ్యూజ్ ఎక్కువ ఉంటుందో, చాలా సివియర్ ఇంజరీస్ జరిగాయో, అంటే ఇన్స్టెంట్ జస్టిస్ ఎవరెవరికైతే కావాలో అలాంటి కేసెస్లో మీరు ఎప్పుడైనా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని అప్రోచ్ అవుతున్నారా? అక్కడ జస్టిస్ ఎంతవరకు ఫాస్ట్గా జరుగుతుంది? ఇప్పుడు ఐడెంటిఫికేషన్ దగ్గర మేము అంటే పూర్తిగా వాళ్ళకి సహాయం చేస్తాము రైట్ టిల్ ది ఎండ్. అంటే సపోజ్ ఒక రేప్ విక్టిమ్ వచ్చింది అండ్ షీ నీడ్స్ సర్జరీ, ఒక వెరీ బ్యాడ్ కేస్ ఉంది, దానికి సహాయంగా మన దగ్గర ఇన్ఫ్యాక్ట్ ఎంఓయూస్ మేము చేసాము కార్పొరేట్ హాస్పిటల్స్తో కూడా. సో ఇమీడియట్గా వాళ్ళు ఈ మహిళకి తీసుకెళ్తున్నారు అండ్ ట్రీట్మెంట్ అంతే టిల్ ద టైమ్ షీ రికవర్స్ అది చేస్తున్నాము. ప్లస్ ప్రతి పోలీస్ స్టేషన్ నుండి, ఏ పోలీస్ స్టేషన్ నుండి ఆ కేసు వచ్చింది అక్కడ కూడా మేము మానిటర్ చేస్తున్నాము. అంటే చెక్ లిస్ట్ బట్టి దట్ అన్నీ జరిగిందా లేదా, ఎంత టైం పడుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసుకోవడానికి. సో ఇప్పుడు 4 months మాత్రమే అయింది అండ్ మేము ఈ మొత్తం యూనో వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్. ప్లస్ యాజ్ ఫార్ యాజ్ కోర్ట్ కూడా ఉంటే డెఫినెట్గా ఈ ఇంపార్టెంట్ కేసెస్కి మేము దానికి కూడా ఫాలో అప్ చేస్తాము. జ్యుడిషియరీ ఆల్సో హ్యాస్ బిన్ వెరీ హెల్ప్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు వాళ్ళ సపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ కేసెస్ మేము త్వరగా యూనో యాజ్ యూ సెడ్ ఫాస్ట్ ట్రాక్లో చేయగలుగుతాము. స్వాతి గారు, 181 కాల్ సెంటర్ గురించి మీరు వినుంటారు. 2 years బ్యాక్ మీ దగ్గరికి ప్రపోజల్ కూడా వచ్చింది. దే వాజ్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ అప్రోచ్డ్ యూ అండ్ ఇది ఆల్రెడీ ఢిల్లీలో, గుజరాత్లో కొన్ని రాష్ట్రాల్లో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో షీ టీమ్స్, అలాగే భరోసా, అలాగే ఇంకొకటి, సో 2-3 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి డిఫరెంట్ ఆపరేషన్స్ కాకుండా ఆల్ అండర్ వన్ రూఫ్ అన్న కాన్సెప్ట్తో 181 కాల్ సెంటర్ వచ్చింది. దాన్ని ఎందుకు మీరు అడాప్ట్ చేయలేకపోయారు స్టేట్? ఒక సింపుల్ రీజన్ నేను చెప్తాను. ఇప్పుడు ప్రజలకి చాలా నంబర్స్ వచ్చేసింది. ఓకే, నా 181 కానీ 1091 లేకపోతే ఇలాంటి రకరకాల నంబర్స్ ఉన్నాయి. సో వాట్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ సిటీ పోలీస్లో మేము ఆలోచించాము అంటే 100 అందరికీ తెలుసు. ఈ నంబర్ అంటే కామన్ నంబర్ ఉంది, అందరికీ తెలుసు. అందుకే భరోసా కూడా మేము 100 నుండి ఆపరేట్ చేస్తున్నాము. మన దగ్గర హెల్ప్ లైన్ ఉంది,
వేరే హెల్ప్ లైన్ ఉంది. కానీ ఆ హెల్ప్ లైన్ కూడా 100 మీరు ఫోన్ చేస్తే అండ్ భరోసా అడిగితే వాళ్ళు ఇమీడియట్గా డైరెక్ట్లీ కనెక్ట్ చేస్తారు మన భరోసాకి. సో అంటే ప్రజల గురించి మేము ఆలోచించి అండ్ వీ థాట్ దట్ 100 షుడ్ బీ ద నంబర్ విచ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. సో షీ టీమ్స్ కూడా మీకు అవసరం ఉంటే 100 డయల్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వాట్సాప్ నంబర్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ రకరకాలు ఉన్నాయి, కానీ 100 కూడా ఒక నంబర్ ఉంది వేర్ ఇన్ దే విల్ డైరెక్ట్లీ కనెక్ట్. ఓకే, ఏదిరా అది? ఈ పాటికి వచ్చేయాలన్నా. అన్నా పోనీరా, ఈరోజు దాని అంత చూడాలి. ఎవర్రా మీరు? నేనెవరో తెలుసా? మేమెవరమో తెలుసా? చూసారా, ఇలాంటి వేధింపులు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా జరగవచ్చు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూస్తే మీరు ఇమీడియట్గా 100కి డయల్ చేయండి. ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. స్వాతి గారు, జనరల్గా ఒక క్రైమ్ డిపార్ట్మెంట్కి అడిషనల్ కమిషనర్, అలాగే షీ టీమ్స్కి ఒక ఇన్ఛార్జ్, ఒక మహిళ అనగానే ఫస్ట్ ముందు మహిళలకు ఎక్కడ లేని ఒక బలం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఎంతమంది బాధిత మహిళలు మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తారు? అఫ్కోర్స్ భరోసా ఉంటుంది, షీ టీమ్స్ ఉన్నాయి, అన్నీ ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది, మేడం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అని. అది ఎంతవరకు మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తారు? అలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని మీరు నిజంగా అప్రోచబుల్గా ఉంటారు? వాళ్ళకి ఎంతమందిని మీరు రిసీవ్ చేసుకొని వాళ్ళ స్టోరీస్ వింటారు? అంత టైం ఉంటుందా మీకు? చాలామంది వస్తున్నారు. అంటే నా ఆఫీస్ అంటే ఓపెన్గా ఉంది. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, నేను ఎప్పుడు ఆఫీస్లో ఉంటే ఎవరైనా రావచ్చు. సో చాలామంది వస్తున్నారు అండ్ వాళ్ళ స్టోరీస్ విని దాన్ని బట్టి నేను చర్య కూడా తీసుకుంటున్నాను. ఐ ట్రై టు హియర్ దెమ్ అవుట్, హూ ఎవర్ కమ్స్. టైం బట్టి నేను ఐ హియర్ దెమ్ అవుట్. అప్పుడు ఈవెన్ హాఫ్ అన్ అవర్ ఐ హర్డ్ పీపుల్. అండ్ సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఎంత సివియర్ ప్రాబ్లం ఉంది అండ్ ఏ విధంగా వాళ్ళకి దానికి పరిష్కారం చేసుకోవచ్చు, దాన్ని బట్టి చేస్తున్నాము. కానీ డెఫినెట్గా అంటే నా దగ్గర వస్తేనే పని జరుగుతుంది అట్లా లేదు. మీరు షీ టీమ్స్ కానీ భరోసా కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్తే డెఫినెట్గా పని జరుగుతుంది. అండ్ జరగపోతే డెఫినెట్గా మీరు రావచ్చు నా దగ్గర. అయితే ఒక విషయం చెప్పండి, మీకు ఈ 2 ఏళ్ల కాలంలో అంతకు ముందున్న టెన్యూర్ వేరు, అప్పుడు మీరు చేసిన వర్క్ వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో మీరు అడిషనల్ కమిషనర్ ఫర్ క్రైమ్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో ఇది ఒక పెద్ద బాధ్యత, ఒక బరువు అని అనుకోవచ్చా? హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ పోస్టింగ్స్? ప్రతి పోస్టింగ్ పోలీస్లో ఛాలెంజింగ్గా ఉంది. అన్ని పోస్ట్కి వేరే వేరే టైప్ ఉంటుంది. సో ఇది కూడా ఒక వేరే టైప్ ఉంది. ప్లస్ కానీ ఇందులో ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మెయిన్గా క్రైమ్ మోస్ట్లీ అంటే ప్రాపర్టీ ఒఫెన్సెస్, దానికి ఏ విధంగా తగ్గించాలి. అండ్ ఇప్పుడు మేము ఎక్కువ అంటే టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాము. మన దగ్గర ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. దాంట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ టుడే మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎక్విప్మెంట్స్, టూల్స్ ఈ సైబర్ నేరాల గురించి
ఆల్మోస్ట్ మన కంట్రీలో ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద బెస్ట్. సో దీంట్లో కూడా చాలా అంటే ప్రభుత్వం తరఫున కూడా మాకు బడ్జెట్ వచ్చింది. సో ఈ టెక్నాలజీస్ వలన మేము చాలా వరకు కేసెస్ డిటెక్ట్ చేస్తున్నాము. అండ్ అందుకే చాలా వరకు నేరాలు కూడా తగ్గింది. మీకు పర్సనల్గా ఎప్పుడైనా ఇలాంటి థ్రెటనింగ్స్ వచ్చాయా? అంటే మీరు ఈ ఈ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ శత్రువుని సంపాదించుకొని ఉంటారు. అంతే కదా మేడం? యా, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇప్పుడు అంటే థ్రెటనింగ్గా అట్లా ఎస్ ఒక్కసారి వచ్చింది లాంగ్ టైం బ్యాక్. బట్ వీ డీల్ విత్ ఇట్. మేము కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు అంటే సపోర్ట్గా వీ హ్యావ్ ఆర్ PSOs విత్ అస్. సో వీ డీల్ విత్ ఇట్. ఏదన్నా ఒక 2 ఇన్సిడెంట్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? అలాంటి బెదిరింపులు వచ్చినవి అంటే ఫోన్లలో బెదిరిస్తారా, డైరెక్ట్గా బెదిరిస్తుంటారా? ఎలా ఉంటాయి బెదిరింపులు? టైం బ్యాక్ ఐ రిమెంబర్ ఒక ఫోన్ వచ్చింది జనరల్గా పిల్లల గురించి. సో అప్పుడు కొద్దిగా అంటే అనిపించింది. కానీ అగైన్ యాజ్ ఐ సెడ్, వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్, అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ధైర్యంగా ఎదుర్కొంటారా మేడం? ఎప్పుడన్నా ఒక క్షణం కాస్త భయంగా ఉంటుందా? కొంచెం బెదిరిపోతారా? ఎలా ఉంటుంది ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు? అసలు వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. అంతే, భయపడితే లాభం లేదు కదా. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇంటి నుంచి ఎలాంటి మాటలు వినాల్సి వస్తుంది ఒక్కోసారి? అంటే మీ అమ్మ నాన్న, మీ అత్తమామలు, అలాగే హస్బెండ్, పిల్లలు, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు ఇట్లాంటివన్నీ చెప్తుంటారా? భయపడుతూ ఉంటారా మీకు ఏమైనా? ప్రతిసారి ఏమంటుంటారు? ఎక్కడ వెళ్తున్నారు? అవి ఓకే, ఒంటరిగా వెళ్తున్నారా? నా ఫాదర్ ఇప్పుడు కూడా అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ ఆర్ ఓకే ఎట్లా వెళ్తున్నారు, ఎప్పుడు చేరుతారు, ఫర్ హిమ్ నేను స్టిల్ ఐఎమ్ చిన్న పాపాయ్. అదర్వైజ్ ఇట్స్ ఓకే. ఎప్పుడైనా ఇలాంటివి ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమన్నా వస్తే మేడం ఇంట్లో చెప్తారా, లేకపోతే మీరే డీల్ చేసేస్తుంటారా దాన్ని? ఎక్కువ అంటే థ్రెటనింగ్ కాల్స్ అట్లా రాలేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అంటే ఈజీ కూడా కాదు. మేము కూడా పట్టుకుంటాము కదా, ఎవరు థ్రెటనింగ్ కాల్స్ పెడుతున్నారు వాళ్ళకి మేము పట్టుకోగలుగుతాము. అంటే వీ హ్యావ్ ఆల్ ద టెక్నాలజీ టుడే. సో ఎంత ఈజీ కాదు థ్రెటనింగ్ కాల్స్ ఇవ్వడానికి. సో అట్లా మేజర్గా రాలేదు. ఒకసారి వచ్చింది, దట్ టు అంటే ఇట్ వాజ్ నాట్ రియలీ థ్రెటనింగ్, జస్ట్ ఒక మాట చెప్పారు. బట్ దెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఇరిటెంట్, నథింగ్ ఎల్స్. అండ్ యు డెల్ట్ విత్ ఇట్? యా, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. సో ఇప్పుడేంటి మేడం, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అహెడ్? ఏంటి మీరు ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటున్నారు ఇన్ యువర్ టెన్యూర్? ఇప్పుడు 20 years అయిపోయింది అండ్ స్టిల్ వే టు గో. సో ఎస్, వే టు గో. ఐ టేక్ ఇట్ one at a time. అండ్ ఇట్ డిపెండ్స్ ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ పోస్ట్లో ఉన్నారు, దాన్ని బట్టి పనిచేయాలి. ఇప్పుడు ఈ పోస్ట్లో యాజ్ అ క్రైమ్ అడిషనల్ సిపి నేను క్రైమ్ చూడాలి, ప్లస్ ఒక షీ టీమ్స్ కూడా మా బాధ్యత ఉంది. అండ్ భరోసా ఇక్కడ కొత్తగా మేము తయారు చేసాము. దిస్ వాజ్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అండి. ఇప్పుడు మహిళల మీద ఎంత వేధింపులు ఉంది కాబట్టి అది అవసరం ఉండేది. అండ్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఎక్కడ నేను చేయగలుగుతాము కాబట్టి యూనో ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఒక బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలి. పోలీస్ యూనిఫామ్లో ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా, ఇంత స్టర్న్గా, అంటే ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనే ఒక ఏదైతే మీరు పంపిస్తున్నారో దట్ కైండ్ ఆఫ్ మెసేజ్. కానీ మీరు చిన్నప్పుడు చాలా వీక్ అని విన్నాను నేను. నిజమేనా ఇది? నిజం. నిజం. నేను అంటే యంగెస్ట్ ఇన్ మై ఫ్యామిలీ అండి. ఒక అక్క, తర్వాత అన్న, తర్వాత నేను పుట్టాను. సో ఐ వాజ్ ప్యాంపర్డ్, చాలా షెల్టర్డ్ లైఫ్ నేను ఇట్ వాజ్ దేర్ ఇన్ రాంచీ.
సో ఎవరు అనుకోలేదు అంటే స్వాతి పోలీస్ ఆఫీసర్ అయిపోతారు. సో బట్ ఎస్ యూ లర్న్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మేక్ యూ వాట్ యు ఆర్. అంటే అసలు ఎలా ఉండేవారు? వీక్గా అంటే భయంగా అంటే ఎలా ఉండేవారు? ఎక్కడికి వెళ్ళేవారు కదా, ఇంట్లోనే ఉండేవారు? ఇంట్లోనే. ఇట్ వాజ్ రాంచీ అంటే ఒక చిన్న టౌన్ అప్పుడు. అండ్ స్కూల్ టు హౌస్ అండ్ జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ఆఫ్ కోర్స్ కాలేజ్కి తర్వాత వెళ్ళాము, దట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. అండ్ హాస్టల్ లైఫ్ డెఫినెట్లీ హెల్ప్డ్ అలాట్. యూనో నేను ఎల్ఎస్ఆర్లో హాస్టల్లో వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది దట్ ఒంటరిగా కూడా నేను చేయగలుగుతాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంచివారు అప్పుడు. సో దాట్ ఆఫ్ కోర్స్ హెల్ప్డ్ మీ బిల్డ్ మై సెల్ఫ్. ఎలాంటి చిన్న చిన్న భయాలు కూడా ఉండేవంట కదా, అంటే ఒంటరిగా పడుకోలేకపోవటం, చీకటి అంటే భయం, లేకపోతే చిన్న చిన్న ఈ బల్లులు, కాక్రోచ్లు. సో సో హౌ డూ యూ నౌ థింక్, అంటే అవన్నీ అటువంటి వాటికి భయపడిన దాన్ని వాళ్ళు నేనేంటి ఇంతమందిని డీల్ చేయగలుగుతున్నాను అని. హౌ డస్ ఇట్ మేక్ మ్యామ్? It is experience, of course. It teaches you a lot. And ante experience and of course the training that you get, it helps you. ఇప్పుడు ట్రైనింగ్ అంతే నాకు గుర్తు వచ్చింది, మన ఎన్పిఏలో హార్స్ రైడింగ్ కూడా కంపల్సరీ అప్పుడు. సో హార్స్ రైడింగ్లో లాస్ట్ సెషన్లో మేము వీ హ్యాడ్ టు జంప్ 3 jumps, తర్వాత యూ హ్యాడ్ టు రేస్ అక్రాస్ టు ది ఎండ్. సో అది మన టెస్ట్ ఉండేది. సో దానికి ప్రాక్టీస్ మేము చేసేవారు. సో అప్పుడు ఒక హార్స్ మీద నేను వెళ్ళినప్పుడు, సో ఫస్ట్ టైం ఆ స్టిరప్స్ ఉంటుంది కదా, దాంట్ నుండి నా కాల్ అంటే బయట వచ్చేసింది. సో ఐ న్యూ దట్ హార్స్ విల్ జంప్. సో జంప్ చేస్తే డెఫినెట్గా నేను పడిపోతాను, దాట్ ఐ న్యూ. సో దాట్ టైమ్ ఐ కైండ్ ఆఫ్ ఐ థ్రూ మై సెల్ఫ్ ఆఫ్ ద హార్స్. సో అప్పుడు నాకు చాలా భయం వచ్చింది. బట్ దట్ ఈస్ ద ట్రైనింగ్ దట్ హార్స్ రైడింగ్ అంతే ఇట్ ఈస్ ఓన్లీ టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. That if you can control that animal, you can control anybody, So alanti trainings ante very scientific way it has been developed, and it makes you a police person, police officer. సో బేసికల్గా మీకు గుర్తున్న మెమరీస్ అని చెప్పండి. చిన్నప్పుడు ఎలా ఉండేవారు? అంటే భయం అంటే ఎటువంటి భయాలు ఉండేవి? I was a very silent, very shy girl in fact. And మళ్ళీ ఆ పరిస్థితి ప్లస్ నేను ఒక గర్ల్స్ కాన్వెంట్ ఎడ్యుకేటెడ్, సో దేర్ ఆల్సో ఇట్ వాజ్ అ గర్ల్స్ స్కూల్. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ షెల్టర్. అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడేవారు కాదు. దెన్ ఆఫ్ కోర్స్ +2లో నేను డిఏవిలో వెళ్ళాను, క్లాస్ 11, 12. అక్కడ అంటే ఫస్ట్ టైం విత్ బాయ్స్ వీ హ్యాడ్ టు సిట్. That was also a great, different experience for me. ఎప్పుడు అంటే గర్ల్స్ స్కూల్లో చదివాను కాబట్టి. సో స్లోగా అంటే ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై కకూన్. అంటే అసలు సాయం లేకుండా, తోడు ఎవరు లేకుండా బయటకు కూడా వెళ్ళేవారు కాదట కదా, అవునా? అప్పుడు నా నాన్నగారు అంటే మా చదవడానికి, మా చదువు కోసం, మా ఎడ్యుకేషన్ కోసం రాంచీలోనే మాకు అడ్మిషన్స్, మంచి స్కూల్స్లో అడ్మిషన్ చేసి మా అమ్మకి కూడా అక్కడే పెట్టారు. అండ్ ఇట్ వాజ్ అ ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఫర్ హిమ్. సో ఆయనకి అంటే ఇష్టం లేదు దట్ జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ ట్రాన్స్ఫర్స్ మా ఎడ్యుకేషన్ కూడా పోతుంది కాబట్టి మాకు రాంచీలోనే, మా ముగ్గురు రాంచీలో మా అమ్మతో పాటు మా ఇంట్లో ఉండేవారు. అండ్ హీ యూస్ టు కమ్ హాలిడేస్లో అట్లా. సో we had a very stable education. That way మన ఫౌండేషన్ అంటే చాలా స్ట్రాంగ్ ఉండేది కాబట్టి రైట్ ఫ్రమ్ కేజీ టు క్లాస్ 10 I was in the same school. And it was a very good school. Loreto కాన్వెంట్లో నేను చదివాను. దాంట్లో so I can definitely give a lot of credit to my school. It was a very good school and the foundation that was laid by my school was very good. So you are totally protected and shielded. Absolutely. School to house, house to school, that is it. ఎక్కువ ఇంకా బయట అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్ వచ్చేవారు. సో వాళ్ళతో అండ్ ఆఫ్ కోర్స్ మా నేబర్హుడ్ కూడా చాలా మంచి. ఇన్ఫ్యాక్ట్ మా నేబర్హుడ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ మినీ ఇండియా
you know. All they were Bengali. There was a Bengali family, there was a Sikh family, there was a Tamil family, there was a Keralite. So it was a small mini India. So నేను కూడా అంటే లాంగ్వేజెస్ కూడా అప్పుడు చిన్న చిన్నగా నేర్చుకున్నాను. బెంగాలీ కూడా అక్కడే నేర్చుకున్నాను. అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్, ఇట్ వాజ్ నైస్ బాండింగ్ విత్ ఆల్ పిల్లలు కూడా. మేము నేబర్హుడ్లో చాలా అంటే వీ హ్యాడ్ అ గుడ్ టైం. అండ్ అప్పుడు నా హౌస్లో పెద్ద గార్డెన్ ఉండేది. సో దాంట్లో షుగర్ కేన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ నా అమ్మ గ్రో చేసేవారు. సో అక్కడ వెళ్ళి మళ్ళీ అది తీసుకొని టోటల్గా అంటే అట్లే తినడం. తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ నా నేబర్స్, మనందరికీ పచ్చడి చాలా ఇష్టం, అంటే దట్ పికల్. సో మై మదర్ యూస్ టు మేక్ మ్యాంగో పికల్, ఆవకాయ పచ్చడి. మా బెంగాలీ ఫ్యామిలీ వాళ్ళు చింతపండు పచ్చడి తయారు చేసేవారు. ఇంకా ఒక ఫ్యామిలీ ఇంకా వేరే రకంగా పచ్చడి తయారు చేసేవారు. సో ఆల్ ఆఫ్ అస్ చిల్డ్రన్ అంతే డర్టీ హ్యాండ్స్తో పాట్లో తీసుకొని వీ యూస్ టు గో టు ద టెర్రస్, మళ్ళీ అక్కడ వీ యూస్ టు ఈట్. సో ఆ మెమరీస్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్ విచ్ ఐ స్టిల్ అన్ని పచ్చళ్ళు తీసుకొని ఓన్లీ పచ్చళ్ళు తినేవారు. ఓన్లీ పచ్చడి తినేవారు. ఇట్ వాజ్ లైక్ దాట్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యాడ్ అండి? అంటే నైబర్హుడ్స్ అందరూ డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారంటున్నారు, బట్ ఆ టైంలో అన్ని లాంగ్వేజ్, తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో, అందుకని తెలుగు నేర్చుకోలేకపోయారు. తెలుగు లేరు. అప్పుడు తమిళియన్స్ ఉన్నారు, తమిళ్ నేర్చుకున్నారా? ఎక్కువ కాదు, వాళ్ళే అంటే హిందీలో మాట్లాడారు అప్పుడు కాబట్టి తమిళ్ ఎక్కువ నేర్చుకోవడానికి అంటే అవకాశం రాలేదు. కానీ బెంగాలీ ఫ్యామిలీస్లో వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు ఉండేవారు. సో ఆమెతో మాట్లాడడానికి కొద్దిగా నేర్చుకున్నాను. మీ మదర్తో మీకు ఎటువంటి బాండింగ్ ఉండేది? అంటే ముగ్గురు పిల్లల్లో ఎవరితో ఎక్కువగా క్లోజ్గా మాట్లాడేవారు జనరల్గా? ఆఫ్ కోర్స్ మేము ముగ్గురు చాలా క్లోజ్గా ఉన్నాము. ఆ టైంలో చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ నా సిస్టర్ నేను చాలా ఫైట్ చేసేవారు. ఆఫ్ కోర్స్ వీ వర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ రూమ్. నా బ్రదర్ అంటే జస్ట్ అబ్జర్వ్ చేసేవారు. హీ వాజ్ కైండ్ ఆఫ్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. బట్ క్లోజ్నెస్ అంటే డెఫినెట్గా ఇద్దరితో ఉంది, కానీ సిస్టర్తో ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే ఆమెతో కన్సల్ట్ చేయడం, ఏదైనా కొత్త కొంటే వాట్సాప్లో చూపించడం, టిపికల్ వి ఆర్ సిస్టర్స్. బట్ ఆ టైంలో నేను విన్నది ఏంటంటే మీ బ్రదర్ పాపం ఊరికే దొరికిపోయేవారట, అల్లరి పనులు మీరు చేసేసి ఆయనకి దెబ్బలు పడేవారట, నిజమేనా? నిజం. యాక్చువల్గా అంటే బికాజ్ కానీ హీ వాజ్ ఆల్సో నాటీ, దెర్ ఇస్ నో డౌట్. హీ వాజ్ వెరీ నాటీ. ఐ వాజ్ నాట్ దాట్ నాటీ. సో ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఐ స్టిల్ రిమెంబర్ సైకిల్లో ఒకసారి అతను వెనకాల నేను కూర్చొని రోడ్లో వెళ్ళాము. సో ఆ రోడ్ కూడా యాక్చువల్గా మంచి రోడ్ కాదు, చాలా అంటే పెబుల్స్ ఉండేది. సో తొక్కిన తర్వాత అతను పడిపోయారు, నేను కూడా పడిపోయాను. అండ్ చాలా పెద్ద నాకు దెబ్బ తగిలింది. అండ్ చాలా అంటే బ్లడ్ కూడా స్టార్టెడ్ కమింగ్ అవుట్. సో ఇమీడియట్గా ఆయన అంటే అమ్మకి తెలిస్తే హీ వుడ్ హ్యావ్ గాట్ ఇట్ ఫ్రమ్ మై మదర్. సో హీ సెడ్, అమ్మకి చెప్పకూడదు, నేను మొత్తం చేసిస్తాను, యూ డోంట్ సే ఎనీథింగ్. సో హీ జస్ట్ వాష్డ్ మై వూండ్ అన్నీ మంచిగా చేసి. సో అట్లా చాలాసారి అంతే ఆయన గురించి నాకు చాలా దెబ్బ తగిలింది. ఇంకా ఒకసారి అంటే గేట్తో ఆడుకోనప్పుడు we were running to the gate and then coming back again. So అప్పుడు ఆయన జస్ట్ గేట్ పుష్ చేశారు, అప్పుడు నేను వచ్చాను అండ్ గేట్ నా తెల్ల మీద వచ్చింది. సో అప్పుడు కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది.
So it was all because of him that I was getting. So my mother used to be very angry. Ni gurinchi papa ki debba tagiltundi. So, but anyways, it was a good childhood. It was, I think, our time lo mana childhood is definitely much better than na papa and na pillalu itla chustunaru. It was more outdoor, you know, every time that we were. And it was a great childhood, I would say. అయితే మీరు మొట్టమొదటిసారి కాలేజ్ కోసం మాత్రం మీరు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. కానీ అంతకు ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీ సిస్టర్ కూడా సివిల్స్ ఎంబీఏ చేసిందండి. చేయడానికి వెళ్ళినప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకపోయేసరికి I heard that she couldn't get the seat. Yes, see what happened was Ranchilo, ante Ranchi University lo appudu timely results never came out. ఎప్పుడు డిలే ఉండేది. సో ఆ సంవత్సరం కూడా నా అక్క అంటే ఐఎం క్యాల్కటా కోల్కతా క్వాలిఫై చేశారు జోకాలో. క్వాలిఫై చేసిన తర్వాత ఆమెకి ప్రొవిజనల్ అడ్మిషన్ కూడా వాళ్ళు ఇచ్చేశారు పెండింగ్ ది యాక్చువల్ రిజల్ట్. కానీ ఆ రిజల్ట్ యాక్చువల్లీ రాలేదు, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు రాలేదు. సో ఇది చూసిన తర్వాత నా నాన్న గారికి చాలా అంటే he felt very bad that because ఈ మన రాంచీ యూనివర్సిటీలో ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది కాబట్టి షీ కుడ్ నాట్ యునో జాయిన్ ఐఎం కోల్కతా. సో అప్పుడు మళ్ళీ నా బ్రదర్ తర్వాత నాకు ఢిల్లీ పంపడం జరిగింది. సో దేర్ మళ్ళీ సో దట్ యునో ఎడ్యుకేషన్ వైజ్ వీ వుడ్ బి ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ అస్. మీరు ఢిల్లీ వెళ్ళింది కూడా పొలిటికల్ సైన్స్ చేయడానికి వెళ్ళారు. ఎస్. కానీ మీకు ఎప్పుడు వచ్చిన ఆలోచన సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అని? సి నా నాన్నగారికి ఎప్పుడు ఉండేది చిన్నప్పటి నుంచి దట్ అంటే ట్రై చేయాలి సివిల్ సర్వీసెస్కి. నథింగ్ రాంగ్ ఇన్ గివింగ్ ఇట్ అ ట్రై, యూ షుడ్ వర్క్ టువర్డ్స్ దాట్. ప్లస్ హాస్టల్లో కూడా నా రూమ్మేట్ కూడా షీ వాజ్ ఆల్సో వెరీ కీన్. సో గ్రాడ్యుయేషన్ అప్పుడు ఎంత పెద్ద ఆలోచన నాకు లేదు అప్పుడు, కానీ ఎండ్ టైంలో ఐ థాట్ ఎస్ ఐ షుడ్. అండ్ నా పేరెంట్స్కి కూడా చాలా ఇష్టం ఉండేది కాబట్టి దానికి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ నేను ట్రై చేశాను. అయితే మీరు ఫస్ట్ ట్రై చేసినప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, బట్ మెయిన్స్లో పోయింది. అంటే ఎందుకు చదవలేకపోయిందా లేకపోతే మీరు? యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఊరికి తీసుకున్నాము, లైట్ చాలా లైట్గా. యాక్చువల్గా నేను చదవలేదు, ఊరికి జస్ట్ అంటే నేను చేయగలుగుతాను లేదా అది చూసుకోవడానికి నేను ప్రిలిమ్స్ తీసుకున్నాను. అండ్ నాకు వచ్చేసింది, అంటే ఐ క్వాలిఫైడ్ ఫర్ ద ప్రిలిమ్స్. సో దెన్ ఐ గాట్ అ షాక్ దట్ ఐ యునో వితౌట్ స్టడీయింగ్ ఐ కుడ్ డూ ఇట్. But I knew that mains is not so easy. You have to study, there's no doubt. So, but I just, I knew I would not qualify because I have not studied. And I took it and naturally I did not qualify. Gani, nenu appudu hostel lo undevaru. And appudu cell phones ledu kabatti, anni phones kinda oka coin box phone lo vachesindi. So I took it very easy. Okay, raledu, I didn't qualify. Okay, I took it very easy. I was not bothered really. దాని తర్వాత నాకు కింద నుండి ఫోన్ వచ్చింది, స్వాతి లక్రా ఫోన్. సో ఐ రష్డ్ డౌన్ టు సీ. సో నా నాన్నగారు లైన్లో ఉండేవారు. సో హీ సెడ్ బేటా క్యా హువా? సో ఐ వాజ్ లైక్ ఈజ్ హీ టాకింగ్ అబౌట్ ఎగ్జామ్స్? I said, nahi hua papa. Then again the voice, you know, I could feel the voice of dejection. But he still, atanu chepparu, koi baat nahi beta, no problem. That time I realized that, you know, I have, you know, actually let my parents down. Naku ante Delhi వాళ్ళు పంపించారు and నేను చదువులేదు అండ్ న్యాచురల్గా నేను క్వాలిఫై కూడా చేయలేదు. అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ డూయింగ్? ఓకే, సో దట్ వాజ్ సంథింగ్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. అండ్
కానీ నా నాన్నగారు ఏం చెప్పలేదు, వై యూ డెంట్ స్టడీ ఆర్ ఏం చెప్పలేదు. హీ జస్ట్ సెడ్ ఓకే కోయి బాత్ నీ బేటా. అండ్ నేను మళ్ళీ వెళ్ళిపోయాను రూమ్కి వెళ్ళి. ఐ స్టార్టెడ్ టు క్రై. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. I thought I have let my parents down and this is not done. దాని తర్వాత I felt that I should study now. That is enough. Next time I have to do well. So అప్పుడు మళ్ళీ I made it up that I have to study. కానీ స్వాతి ఫస్ట్ టైం అలా మీరు చేయలేకపోయినప్పుడు మీ నాన్నగారి వాయిస్ విని అది డిజెక్షన్ లాగా అనిపించిందని అనుకున్నప్పుడు మీరు ఏడ్చారు. బట్ మీ నాన్నగారికి ఎప్పుడైనా చెప్పారా తర్వాత, సారీ నాన్న నేను చదవలేకపోయాను, ఇప్పుడు చదువుతాను, ఈసారి చదువుతాను, నెక్స్ట్ టైం క్రాక్ చేస్తాను, అలా కాన్ఫరెంట్ చేశారు ఆయన ముందే? No, I did not. I thought I should do it and show it. అంతేనా? జస్ట్ చెప్తే లాభం లేదు, ఏదో చేసి మళ్ళీ చూపించాలి. సో ఐ డెంట్ సే ఎనీథింగ్. వాళ్ళు కూడా ఎప్పుడు ప్రెషరైజ్ చేయలేదు. నేను చెప్పాను, హీ సెడ్ ఓకే బేటా. సో అంటే దే జస్ట్ లెఫ్ట్ ఇట్ ఆన్ మీ. బట్ ఐ హర్డ్ సివిల్ సర్వీసెస్ కంటే ముందు కూడా మీకు రకరకాల అంబిషన్స్ ఉండేవంట కదా, ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని, లేకపోతే టెన్నిస్ స్టార్ అవ్వాలని. ఐ హర్డ్ యు వెరీ గుడ్ ఇన్ స్పోర్ట్స్. స్కూల్ అప్పుడు ఐ వాజ్ వెరీ గుడ్ అట్ రన్నింగ్. అథ్లెటిక్స్లో నేను చాలా పాల్గొన్నాను. ఐ వాజ్ స్పోర్ట్స్ కెప్టెన్ ఆల్సో. సో ఎస్, ఐ వాజ్ గుడ్ అట్ అథ్లెటిక్స్, రన్నింగ్ కానీ ఇలాంటి దాంట్లో ఎప్పుడు ప్రైజ్ తీసుకొని వచ్చారు. యా. ఫ్యాషన్ డిజైనింగ్? ఫ్యాషన్ డిజైనింగ్ ఊరికి ఒక ఐ లైక్ డ్రెస్సింగ్ అప్ అండ్ సమ్ టైమ్స్. సో ఎప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఆలోచనతో ఒక్కసారి నిఫ్ట్ కూడా వెళ్ళవచ్చు, ఆ ఆలోచన కూడా వచ్చింది. బట్ ఫేట్. సో హౌ డూ యూ ఫీల్ నౌ? ఫ్యాషన్ డిజైనర్ అయి ఉంటే ఆనందపడేవారా, లేకపోతే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నారు అంటే నిజంగా చెప్పండి, జెన్యూన్గా ఆనెస్ట్గా, వాట్ యూ ఫీల్? మీ డ్రీమ్ని పర్స్యూ చేసి ఉంటే, ఫ్యాషన్ డిజైనర్ అయి ఉంటే? నో, ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్లో వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అంటే అది అనుకోలేదు, why police? Okay, why not something else? So I think that satisfaction is there, definitely. అయితే మీరు ఎగ్జామ్స్ రాసి సెకండ్ టైం మీరు చదువుకునే ఆ ప్యాటర్న్ ఉంది చూడండి, అది కూడా చాలా వినూత్నంగా జరిగిందని విన్నాను నేను. అంటే ద వే యూ యాక్చువల్లీ ప్రిపేర్డ్. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రూమ్మేట్ ఒకే ఇంట్లో ఉండేవారు, అండ్ యూ హ్యాడ్ అ కామన్ బాల్కనీ. అండ్ మీ స్టడింగ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉండేదంట కదా ఇద్దరిది? సి యాక్చువల్లీ దే వర్ 2 rooms కానీ ఒక కామన్ బాల్కనీ మాకు ఉండేది. వీ వర్ ఇన్ మేఘదూత్ హాస్టల్ అక్కడ ఢిల్లీలో. ఇట్ వాజ్ అ పీజీ విమెన్స్ హాస్టల్. అక్కడ ఇది అయిన తర్వాత ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ నౌ నో అదర్ డిస్ట్రాక్షన్, ఐ హ్యావ్ టు స్టడీ. సో ఆ క్రమశిక్షణతో స్టార్ట్ చేసాము. అండ్ ప్రతి దానికి ఒక టైమింగ్ నేను ఫిక్స్ చేశాను సొంత నా కోసం. అంటే ఏ టైంలో లేవాలి, ఎంత వరకు ఎంత టైం న్యూస్ పేపర్కి ఇవ్వాలి, ఎంత టైం ఏ సబ్జెక్ట్కి ఇవ్వాలి, అండ్ ఒక వెరీ డిసిప్లిన్డ్ మేనర్లో మేము స్టార్ట్ చేసాము. సో ఒక డిసిప్లిన్డ్ వేలో మేము ఇన్ఫ్యాక్ట్ వీ హ్యాడ్ అ టైం, ఎంత టైం భోజనం కోసం కూడా ఇవ్వాలి, దానికి కూడా ఒక టైం ఉండేది. అండ్ ఆఫ్ కోర్స్ నా బాల్కనీ మేట్, ఐ కెన్ సే బాల్కనీ మేట్, ఆమెకి టోటల్గా వేరే టైమింగ్స్ ఉండేది. ఆమె మొత్తం రాత్రి చదివేవారు, నేను అంటే 11-12 మాత్రమే. అండ్ దెన్ ఐ యూస్ టు స్లీప్ అండ్ గెట్ అప్ బై 6 o'clock. సో బట్ స్టిల్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఆమె కూడా అప్పుడు జోగ్రఫీ, ఆమె కూడా క్వాలిఫై అయ్యారు 97-98లో. సో ఇట్ వాజ్ అ గుడ్ ఫీలింగ్ టు ప్రిపేర్ అండ్ దెన్ of course get through. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మసూరిలో ఎట్లా ఉండదండి అక్కడ ఎక్స్పీరియన్సెస్? మీరు 13 మంది, 80 మంది మేల్ ఆఫీసర్స్, మీరు 13 మంది మహిళలు. సో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో వాట్ వాస్ ద బెస్ట్ మెమరీ దట్ యు రిమెంబర్?
ఫౌండేషన్ కోర్స్ మాకు మసూరిలో జరిగింది, కానీ ఐపీఎస్ ట్రైనింగ్ మన హైదరాబాద్లో జరిగింది. ఎస్, అండ్ చాలా అంటే మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మసూరిలో ఫౌండేషన్ కోర్స్లో మేము ట్రెక్కింగ్లో వెళ్ళాము, చాలా సరే ట్రెక్కింగ్స్లో వెళ్ళాము. అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ గ్రూప్స్లో మేము డివైడ్ చేసి వీ హ్యాడ్ గాన్. దేర్ వాజ్ ప్లేస్ కాల్డ్ సమ్ కుండ్. ఇట్ వాజ్ లేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ జంగల్, అండ్ అది ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ ట్రెక్ చేసి మళ్ళీ మొత్తం 24 కిలోమీటర్స్ హిలాక్లో ట్రెక్కింగ్ చేసి వీ హ్యాడ్ టు రీచ్ దేర్. అండ్ అక్కడ వెళ్ళినప్పుడు అంటే వీ హ్యాడ్ టు సెట్ అప్ టెంట్స్ అండ్ సో కొన్ని హౌస్ ఒక షెడ్ లాగా కూడా ఉండేది, ఇంకా ఏం లేదు. ఇట్ వాజ్ ఓన్లీ బై ట్రెక్ ఓన్లీ యూ కుడ్ రీచ్ దేర్. సో అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత మ్యాగీ యూనో తయారు చేయడం అండ్ అందరు కలిసి మొత్తం చేయడం. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరు అంటే వాళ్ళ పని పెట్టుకొని సంబడీ ఈస్ గెటింగ్ వాటర్, సంబడీ ఈస్ గెటింగ్ దిస్. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ టీమ్ థింగ్ దట్ ఎవ్రీబడి. వీ వర్ అబౌట్ 3-4 గర్ల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఆల్ బాయ్స్. అండ్ చాలా చలి ఉండేది అక్కడ. ఇట్ వాజ్ ఉత్తరాఖండ్లో ఆ ఏరియా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వీ హ్యాడ్ టు క్యారీ అవర్ ఓన్ రక్సాక్ అన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ యూనో సూరజ్ గంగోత్రి, యమునోత్రి అన్ని ప్లేసెస్ వెళ్ళేవారు. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూనో విచ్ దాని తర్వాత సర్వీస్లో వచ్చిన తర్వాత అలాంటి ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ లేదు. అక్కడే మీరు ఎక్కా గారిని కూడా కలిశారు, మీ హస్బెండ్. ఎస్ కదా, దట్స్ వై యూ థింక్ ఇట్స్ లైక్ ద బెస్ట్ టైమ్ ఎవర్. Of course, కలిసాము. He was also there in the same. He is also 95 batch. మీ బ్యాచ్. Same batch, yes. And IAS, IPS, Forest Service, Foreign Service, అందరు అక్కడ ట్రైనింగ్ చేసాము. And it was a good experience. Yes, I met him there for the first time. So how was it, ma'am? How was it? The first time you remember. అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి మీకు ఎక్క గారి మధ్య జరిగిన ఒక గ్రేట్ బ్యూటిఫుల్ మూమెంట్? జనరల్గా ఒకసారి మాట్లాడినప్పుడు అప్పుడు జనరల్గా టాక్ వచ్చింది, ఓకే డూ యూ నో హౌ టు కుక్ అండ్ ఆల్. ఐ ఆస్క్డ్ హిమ్. He said, yes, I know how to cook. And he said, I know how to cook tandoori. I was like very surprised. Oh, he knows how to cook tandoori and all. Pelli ayin tarvata naku telisindi he doesn't know. He was just probably joking or whatever. No, he wanted to marry you. So, and of course, it was a nice, all, you know, everybody together. It was a good fun. అయితే ప్రపోజ్ ఎవరు చేశారు, మీరు చేశారా ఎక్క గారు చేశారా? ఆయనే చేశారు. అంటే ఐ రిమెంబర్ నా బర్త్డే అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. అప్పుడు ఆయన ఫోన్ చేశారు అండ్ నా బ్రదర్ ఎక్కారు. సో నార్మలీ ఆఫ్ కోర్స్ నా బ్రదర్ ఆయనకి తెలుసు, వాళ్ళు సేమ్ కాలేజ్లో చదివారు. So that was a little you know, my brother kuda, he was a little awkward situation. But yes, then I didn't come onto the phone because I was doing some, later on again he tried. So 2-3 times try chesin tarvata. So appu of course he just wished me. It was an arranged marriage. Then through parents it was our marriage was settled. Okay, so parents ni తీసుకొచ్చి official గా పెళ్లి చేసుకుంటానని చెప్పారు. Yes. Great. So ఎట్లా ఉంటుంది మేడం, how is your married life? Married life is good. మాకు 2 పిల్లలు ఉన్నారు, 2 girls ఉన్నారు.
నా ఫ్యామిలీ తరఫున అంటే ఇద్దరు ఫ్యామిలీ తరఫున చాలా సపోర్ట్ ఉంది. ఆయన ఫ్యామిలీ తరఫున కూడా నాకు చాలా సపోర్ట్ ఉంది. నా మదర్ ఇన్ లా మాతో పాటు ఉన్నారు. షీఈ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ దట్ టిపికల్ మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా రిలేషన్షిప్. వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా మాట్లాడుతున్నాను ఏం జరుగుతుంది, ఎలాంటి మీటింగ్స్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎస్పీగా అప్పుడు మావోయిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆమెతోనే నేను డిస్కస్ చేసేవారు. అండ్ షీ వాజ్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ షీ ఈజ్ వెరీ డిఫరెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈదర్ ఆయన ఫ్యామిలీ నుండి నా అత్తమామ లేకపోతే నా ఫ్యామిలీ నుండి నా పేరెంట్స్ మాతో పాటు ఎప్పుడు ఉన్నారు. సో ఒక్కరోజు ప్రాబబ్లీ కూడా లేదు ఎప్పుడు మేము ఒంటరిగా ఉన్నాం. సో ఎప్పుడు వాళ్ళు లేదంటే నా పేరెంట్స్ ఉంటారు, నా పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు. అట్లా. అయితే గత కొంతకాలంగా చూస్తే మాత్రం స్వాతి లక్రా పేరు ఇస్ బికమ్ వెరీ వెరీ పాపులర్. అంటే ప్రతి న్యూస్ పేపర్లో, రేడియోలో, టీవీల్లో you're like the in thing అనమాట. షీఈస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఆఫీసర్స్, వెరీ డైనమిక్ ఆఫీసర్స్. ఇలా మీ గురించి వార్తలే కాకుండా ఎక్కువ యూఆర్ ఇన్ ఫోకస్. ఎప్పుడైనా ఎక్క గారు చెప్తుంటారా, ఐఎమ్ ద హస్బెండ్ ఆఫ్ మై ప్రౌడ్ వైఫ్, ఐఎమ్ ద ప్రౌడ్ హస్బెండ్ ఆఫ్ మై వైఫ్ అని? ఇట్ ఈస్ ఆల్ టైమింగ్స్ అండి. వెన్ యాజ్ అ కలెక్టర్ హీ వాజ్ ది ఇన్ థింగ్. సో ఇట్ ఈస్ not a major thing, of course. కానీ ఎలా ఫీల్ అవుతుంటారు ఎప్పుడైనా? అంటే ఇంత లైమ్ లైట్లో ఉన్నారు ఇప్పుడు మీరైతే, ఇప్పుడు చాలా గ్లేర్ మీ మీద ఉంది. పీపుల్ టాక్ అ లాట్ అబౌట్ యూ, యువర్ ఇనిషియేటివ్స్. I try and take it as a part of my job అండి. ఇప్పుడు నా probably it is the work that I'm doing and that is why, but I feel that it is a part of this job and probably next post lo atla undadu. So I take it you're being too humble. No లేదు ఎక్క గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ చెప్పండి, కనీసం ఒక రెండు శభాష్ అంటుంటారా? Yes, definitely. He keeps calling my పిల్లలకి పిలిచి देखो mama ఫోటో చూపించే పేపర్ లో. So నా చిన్న పాప కూడా of course she is very proud, she is very happy. పెద్ద పాప టీనేజర్గా ఉన్నారు. షీఈస్ లైక్ షీ టేక్స్ ఇట్ ఇన్ ఇట్స్ స్ట్రైడ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ అండ్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఇట్ మేక్స్ మీ మోర్ రెస్పాన్సిబుల్. దట్ ఎంత అంటే హోప్స్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. సో స్వాతి గారు, మీ రెండో అమ్మాయి చాలా గొప్పగా చెప్పుకుంటుందా మీ గురించి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో? చిన్న అంటే షీ ఈజ్ ఓన్లీ 10 years old నౌ. సో ఆమెకి కూడా IPS అవ్వాలి అట్లా అంటే అంబిషన్ ఉంది. లెట్ us see. జనరల్గా స్వాతి గారు, నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు పోలీస్ యూనిఫామే ఒక గ్లామరస్గా ఉంటుంది. ఇట్ గివ్స్ పవర్తో పాటు ఒక కైండ్ ఆఫ్ గ్లామర్ కూడా ఇస్తుంది. ఎవ్రీబడి యూనిఫామ్ చూసి చాలామంది నేను పోలీస్ అవ్వాలనుకునే సిచ్యుయేషన్ కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. బట్ అండ్ ఎస్పెషల్లీ ఇట్ యాడ్స్ మోర్ గ్లామర్ టు విమెన్ ఇఫ్ దే ఆర్ విమెన్ ఆఫీసర్స్. సో మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా, అంటే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ వెన్ యు ఆర్ యాక్చువల్లీ ఇన్ ద యూనిఫామ్? డెఫినెట్లీ. అంటే యూనిఫామ్ వేస్తే ఒక రకంగా ప్రైడ్ వస్తుంది. ఫస్ట్ టైం వేసినప్పుడు కూడా మాకు అందరికీ చాలా అంటే ఇట్ వాజ్ ఆ డ్రీమ్ కమ్ ట్రూ లాంటి అనిపిస్తుంది. బట్ విత్ యూనిఫామ్ ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా దాంట్లో ఉంది. సో I have, it is not the glamour part that we actually see. It is more of the, work. That's because that's how it's projected, at least in films. సినిమాల్లో అయితే చాలా గ్లామర్ కోషెంట్గా చూపిస్తుంటారు. ఒక ఆన్ వన్ సైడ్ దే షో యాజ్ పోలీస్ ఆర్ గూన్స్, ఆన్ ద సేమ్ సైడ్ దే ఆల్సో షో పోలీస్ చాలా గ్లామరస్గా కనిపించటం. ఒకసారి హీరో పాత్రలు, హీరోయిన్ పాత్రల్లో కూడా పోలీసుల్ని పెట్టడం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ గ్లామర్ కోషెంట్. గ్లామర్ కోషెంట్. కానీ ఫిల్మ్లో చాలా చెద్దగా కూడా చూపిస్తున్నారు పోలీస్కి. అంటే pot bellied and only as
యునో యాజ్ అ జోక్ కూడా అట్లా చూపిస్తున్నారు. బట్ ఎస్, ఐ మీన్ దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ మేడ్ ఆన్ గుడ్ పోలీస్ ఆఫీసర్స్. మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఎప్పుడైనా అంటే మీ ఇంతమంది ఆఫీసర్స్తో మీరు అందరు ఉన్నారు, ఫస్ట్ టైం మీరు అందరు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎక్కువ నిజం చెప్పండి, ఎవరు ఎక్కువగా ప్రైడ్గా ఫీల్ అయ్యేవారు, మీరా లేకపోతే మేల్ ఆఫీసర్సా? ఆర్ ద విమెన్ ఆర్ ది మెన్? మోస్ట్లీ మెన్. మోస్ట్లీ మెన్. యాక్చువల్లీ ఐ గెస్ యునో వాళ్ళకి ఇంకా ప్రెషర్ ఉంది ఏదో చేసుకోవడానికి. మన మీద ఎంత ప్రెషర్ ప్రాబబ్లీ లేదు. యునో నిజంగా చెప్తే ఇట్ ఈస్ for us it was a normal thing. Okay, we took it in its stride. Gani male officers ki chuste, they thought they have achieved the, you know, heaven kind of a thing, you know. So aa teda ante kanipistundi. అంటే ఏం చేసేవారు ఏంటి? అంటే the way they talk to others, atla ante maaku telisipotundi. We were all together, but the way we spoke and the way male officers spoke, dantlo there was a lot of teda. And we ante women officers kuda memu, you know, we spoke to each other and we said, are enta ante enduku pride. It is yes, your work should show basically what I think. అయితే మీకు ర్యాంక్ 100 లోపు ఎక్కడో వచ్చి ఉంటుంది కదా మేడం, లేకపోతే జనరల్గా లేకపోతే మీరు ఐఏఎస్ వచ్చింది మీకు? యాక్చువల్గా వాట్ ఎవర్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. నేను ప్రిపేర్ చేసినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఐ ఆస్క్డ్ ఓన్లీ వన్ థింగ్, దట్ నా కేపబిలిటీ బట్టి నాకు జాబ్ ఇవ్వండి, సర్వీస్ ఇవ్వండి. అందుకే నాకు ఐపీఎస్ వచ్చిన తర్వాత ఐ వాజ్ 100% ష్యూర్ దట్ దిస్ ఈజ్ ద జాబ్ ఫర్ మీ. ఐ నెవర్ థాట్ కి ఐఏఎస్ వస్తే బాగుంటుంది లేకపోతే వాట్ ఎవర్. సో అంటే ఆ విధంగా నాకు చాలా సంతోషం ఉంది దట్ వాట్ ఎవర్ హ్యాస్ కమ్, ఇట్ ఈస్ ఐ ఫీల్ దట్ ఈస్ ఫర్ మీ. అండ్ ఆఫ్ కోర్స్ అంటే అదృష్టంతో నా హస్బెండ్ ఐఏఎస్లో ఉన్నారు, సో ఐ గెట్ ద బెస్ట్ ఆఫ్ బోత్. ఎస్, ట్రూ. మీరు ఆంధ్ర ప్రాంతం ఎక్కువగా ఉత్తరాంధ్రలో పనిచేశారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అలాగే తెలంగాణలో కూడా పనిచేశారు. బట్ తెలంగాణ యాజిటేషన్ అప్పుడు మీరు చాలా కీలక పాత్ర పోషించారు. అప్పుడు తెలంగాణ యాజిటేషన్ టైంలో మీరు ఐ థింక్ నల్గొండ, నిజామాబాద్. నేను డిఐజీ హైదరాబాద్ రేంజ్లో ఉన్నాను తెలంగాణ యాజిటేషన్ అప్పుడు. సో ఆ టైంలో వీ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. సెంటిమెంట్స్ చాలా ఉండేది, అంటే ఒక సెపరేట్ స్టేట్ గురించి. సో మన పోలీస్ సిబ్బందికి కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది, ఇది అంటే సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫోర్స్ అంతే ఎప్పుడు ఉపయోగం చేయకూడదు, అంటే లాఠీ చార్జ్ కానీ అట్లా ఏం చేయకూడదు. సో మేము కూడా చాలా అంటే యునో we really operated in a way that would not you know hurt the sentiments again of the public, and situation kuda control అయిపోతుంది. సో దానికి అంటే agitation అప్పుడు రోడ్స్ బ్లాక్ చేయడం, మళ్ళీ రైల్వేస్ ట్రైన్స్ బ్లాక్ చేయడం, ఇవన్నీ మేము ఫేస్ చేసాము. కానీ చాలా అంటే ధైర్యంగా with lot of patience we have dealt the situation and without any kind of force. మేము ఫోర్స్ అంటే అందరికీ చెప్పడం జరిగింది, just do not use force, because ultimately వాళ్ళు criminals కాదు, they are just ఒక సెపరేట్ స్టేట్ గురించి ఒక సెంటిమెంట్తో వాళ్ళు వస్తున్నారు. దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో వీ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెరీ వెరీ పేషెంట్లీ. స్వాతి గారు, ఆనెస్ట్గా ఒక విషయం చెప్పండి, మీరు కెరియర్లో ఎప్పుడైనా మీరు అంటే మీకు రావాల్సిన డ్యూ మీకు రాకపోవటం, లేకపోతే ఒక పర్టికులర్ పొజిషన్ ఒక నెక్స్ట్ డెసిగ్నేషన్కి మీరు వెళ్ళాల్సింది బట్ మీరు వెళ్ళలేక ఆగిపోవటం, ఇలాంటివి ఎప్పుడైనా మీకు జరిగాయా? అప్పుడు డిడ్ యూ ఫీల్ బ్యాడ్ ఫర్ దాట్? వన్స్ ఇట్ డిడ్ హ్యాపన్. That time I was to get my SPship, a district. Na
బ్యాచ్మేట్స్ అందరికి డిస్ట్రిక్ట్స్ వచ్చేసింది, నాకే రాలేదు అప్పుడు. దట్ టైమ్ ఐ ఫెల్ట్ అ లిటిల్ బ్యాడ్, బట్ ఇట్ వాజ్ డిలే డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్. కానీ నా అప్పుడు ఉన్న ఆఫీసర్స్ నాకు సంజాయించారు దట్ డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ అ క్వశ్చన్ ఆఫ్ టైమ్ అండ్ యూ విల్ గెట్ ఇట్. సో దట్ వాజ్ వన్ థింగ్. ఆఫ్టర్ దాట్ ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్, అంటే మీకు కారణాలు తెలియదు అప్పుడు ఎందుకు అందరికి వచ్చి మీకు ఎందుకు రాలేదు అన్నది? it was somehow the districts were not there, you know, that time khali vacancies ledu, so that delay, అందుకే that delay happened. జనరల్గా డిస్క్రిమినేషన్ ఉంటుందా మేడం? అంటే మనం ఎన్నో చోట్ల ప్రతి వర్క్ ప్లేస్లో డిస్క్రిమినేషన్ వింటూ ఉంటాం, బట్ ఈవెన్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ మీరు ప్రొఫెషనల్గా ఉంటే అండ్ మీ పని మీరు సరిగా చేస్తే ఐ డోంట్ థింక్ దే షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. పీపుల్ షుడ్ లుక్ ఎట్ యూ యాజ్ అన్ ఆఫీసర్, నాట్ యాజ్ అ ఫీమేల్ ఆఫీసర్ ఆర్ యాజ్ అ మేల్ ఆఫీసర్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యా, నార్మలీ అట్లా లేదు, అట్లీస్ట్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత లేదు. ఓకే, ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్. యూ డి నాట్ ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ ఇట్. yes. ఎప్పుడైనా అంటే ద బేసిక్ విమెన్ టెండెన్సీ అనేది ఉంటుంది కదా, యు ఆర్ అ విమెన్, హౌ మచ్ ఎవర్ స్ట్రాంగ్ యు ఆర్, మీకు కొన్ని ఇమోషన్స్ ఉంటాయి విచ్ ఆర్ ఇంబైబ్డ్. జనరల్గా బై బర్త్ మనకు వచ్చే కొన్ని కైండ్ ఆఫ్ ఇమోషన్స్. హౌ ఇమోషనల్ ఆర్ యూ? హై ఇమోషన్స్ ఉన్నప్పుడు జనరలీ హౌ యు ఆర్, ఎలా ఉంటుంటారు మీరు? I try to control. There are times, frankly speaking, అంటే ఒక ఎమోషనల్ మూవీ ఉంటే నేను ఐ ఏడ్ చేస్తారు. యా, నేను అలాంటి ఉంది. కానీ ఆఫ్ కోర్స్ you are in a service where you have to work, you see deaths every time, so it kind of prepares you, you become stronger. కొన్ని పోస్టింగ్స్లో అంటే డీసీపీ సైబరాబాద్ నేను చేశాను అప్పుడు, దట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2003లో. అప్పుడు హైదరాబాద్లో ఉన్న మర్డర్స్, the dead body was dumped in the Cyberabad area. అప్పుడు చాలా ఖాళీగా ఉండేది ఆ ఏరియాస్ టోటలీ. సో నేను ప్రతిసారి అంటే వెళ్ళి మళ్ళీ అలాంటి డెడ్ బాడీస్ చూడడం. సో ఇట్ మేక్స్ యూ స్ట్రాంగర్, యూ డోంట్ రియాక్ట్ టు సిచ్యువేషన్స్, యూ టేక్ ఇట్ యాజ్ యువర్ వర్క్. అది మా పని ఉంది. దట్ వాజ్ ఎ డెడ్ బాడీ. యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లా చనిపోయింది అంతే, వాట్ హ్యాస్ హ్యాపెండ్. యూ డోంట్ స్టార్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ డెడ్ బాడీ ఆర్ సంథింగ్. సో అది ఇట్ ప్రిపేర్స్ యూ, యువర్ జాబ్. పర్సనల్గా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు విచ్ ఇస్ నాట్ ప్రొఫెషనల్, అలాంటి టైంలో మీ ఇమోషన్స్ ఎలా ఉంటుంటాయి? వెన్ యూ ఫేస్ సంథింగ్ బ్యాడ్, సంథింగ్ విచ్ ఇస్ నాట్ కాల్డ్ ఫర్. నార్మలీ ఐ ట్రై టు on my own only, I try to I cry on the pillow, I guess. But of course, as I said, నా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా పెద్ద విషయం ఉంటే ఆయనతో షేర్ చేస్తే ఐ ఫీల్ బెటర్. బట్ అదర్వైజ్ యు ఆర్ నాట్ అ క్రై బూబీ. నో, నాట్ సో మచ్. ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. నేను అనేది చిన్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో ఉన్నప్పుడు మీకున్న బేసిక్ మెంటల్ స్టేటస్ అప్పుడు యు ఆర్ లైక్ దట్, అందుకని అంటున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆఫ్ కోర్స్ యూ లెర్న్, ఎక్స్పీరియన్సెస్ టీచ్ యూ, అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఐఎమ్ మోర్ ఆఫ్ అ ప్రాక్టికల్ పర్సన్ అండ్ నాట్ సో మచ్ ఇమోషనల్ వాట్ ఐ ఫీల్. అండ్ ది అదర్ థింగ్ అబౌట్ అ గర్ల్, జనరల్గా స్వాతి లక్రా గారు హౌ మచ్ ఇంపార్టెన్స్ షీ గివ్స్ టు ఫ్యాషన్, బ్యూటీ. అంటే మీరు ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకున్నారు, అది వేరే విషయం. బట్ జనరల్గా మీ డ్రెస్సింగ్ అప్ కానీ, జ్యువెలరీ కానీ, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ యూనిఫామ్ జనరల్గా ఎలా ఉంటుంటారు మీరు? వాట్ యూ ప్రిఫర్ టు లుక్ లైక్? Yes, I do like to look good. I try to, in the sense that you have that woman thing in you. Yes, totally. Definitely. I love silver jewelry, which I'm wearing right now. And if it is gold jewelry, I like the antique, finish, not the shining part. So, and of course, as I said, నేను నా సిస్టర్తో ఎప్పుడు డిస్కస్ చేసేవారు. whenever I buy something, I show it to her. Whenever she buys something, she shows to me.
and I love shopping, yes. Normally నా హస్బెండ్తో వెళ్తే హీఈస్ నాట్ సో పేషెంట్, సో నేను నా పాపతో పాటు వెళ్తున్నాను. సో వాట్ అబౌట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ వార్డ్రోబ్ యూ హ్యావ్ అండి? అంటే జనరల్గా ఇంట్లో మీ వార్డ్రోబ్ వాట్ ఈస్ ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ వాట్? మిక్స్చర్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఇండియన్ అండి. మోస్ట్లీ అంటే సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు నేను సల్వార్ కమీజ్ వేస్తున్నాము, కానీ అప్పుడు సారీస్ కూడా కడుతున్నాము. వాట్ అబౌట్ జీన్స్ అండ్ టీషర్ట్స్ అండ్ ఆల్? అది అంటే నార్మల్లీ ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు జీన్స్, లేకపోతే వెకేషన్స్లో నేను కడుతున్నాను. ఫేవరెట్ పాస్ టైం ఏంటి జనరల్గా? ఏం చేస్తుంటారు ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ వర్క్? I love listening to songs. Nice melodious numbers. Otherwise, of course, Papa వాళ్ళతో ఆడుకోవడం, and time permitted we watch movies. ఇంట్లో కానీ బయట థియేటర్స్లో వెళ్తున్నాము వాచ్ చేసుకోవడానికి, లేకపోతే జస్ట్ అప్పుడు రెస్టారెంట్స్కి యాజ్ అ ఫ్యామిలీ వి గో. తెలుగు సినిమాలు చూస్తారా? నో, అస్సలు. అంటే ఐ హ్యావ్ సీన్ బాహుబలి, కానీ హిందీ వర్షన్ ఆఫ్ బాహుబలి, నాట్ ద తెలుగు వర్షన్. బట్ తెలుగు యాక్టర్స్ ఎవరైనా తెలుసా? తెలుగు యాక్టర్స్ ఎస్, నేను అంటే న్యూస్ పేపర్స్లో చూసాను, పెద్దగా ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ మూవీ. బట్ అంటే యు నో ద నేమ్స్? Yes, ఉన్నారు yes. ఫలానా. Yeah. I know the names. I know Mahesh Babu and Chiranjeevi and Nagarjuna and Bahubali, Prabhas. Yes, I know those people. మీకు ఇద్దరు ఆడపిల్లలు. ఈ ఇద్దరు ఆడపిల్లల్ని ఎంత కాన్ఫిడెంట్గా పెంచుతున్నారు, అండ్ వాళ్ళ పర్సనాలిటీని కూడా ఏ రకంగా మీరు గ్రూమ్ చేస్తున్నారు? See, ఇద్దరు పాప వెరీ డిఫరెంట్, అండ్ we try to give them their space. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు, దట్ ఈస్ టోటలీ అపాన్ దెమ్ and their capability and their hard work, of course. So we have kept the options open. Let us see. One is ఇప్పుడు పెద్ద పాప క్లాస్ 12లో ఉంది, చిన్న పాప క్లాస్ 10లో ఉంది. సో లెట్ us see. ఫైనలీ మీరు మ్యూజిక్ వింటారు కాబట్టి మీరు ఒక పాట పాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. Oh my. అంటే ఎలాంటి మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? No. జస్ట్ no formal training. No formal training. But వినేసి పాడతారు. కానీ I love listening to those melodious songs and all. So I don't know. Any one song? No, but you sing well. That's what you told me. No, not so well also. At that time, ఇప్పుడు అంటే నా వాయిస్ అంటే పోయింది. ఇంతకు ముందు నేను ఎప్పుడు I thought my voice was like a boy. So Oh. yeah. This is not such a common song, but still it's a very melodious song. I like it. Okay. It's from a film called Refugee. దాంట్లో అభిషేక్ బచ్చన్ and Kareena Kapoor. It's a very nice and melodious. I'll try to sing it. पंछी नदियाँ पवन के झोंके, कोई सरहद ना इसे रोके. पंछी नदियाँ पवन के झोंके, कोई सरहद ना इसे रोके. మ్యామ్ కంటిన్యూ చేయండి ఇంకో 2-3 లైన్లు. I don't know further. I don't know. It's very nice, brilliant. మీరు నేర్చుకోవాల్సింది మ్యూజిక్. Actually, I wanted to, but మీ పిల్లలు నేర్చుకుంటున్నారు ఏమైనా? no, they're not. Of course, games and all. Basketball, and they're more into games. ఫైనలీ మ్యామ్, మీరు ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్స్కి మీరు విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఇప్పుడు క్రైమ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ యూఆర్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ చాలా డిపార్ట్మెంట్స్, సైబర్ క్రైమ్, విమెన్,
విక్టిమైజ్డ్ విమెన్, ఇలాంటివి ఎన్నో మీరు చూస్తున్నారు, మీరు తెలుసుకుంటున్నారు. వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు టెల్ టు ద విమెన్? అంటే చాలామంది మహిళలు ఇంకా ఒక భయంలో బతుకుతున్నారు, ఇంకా ఒక అభద్రతా భావంలో ఉన్నారు. మేము మీకు రక్షణ కల్పిస్తాం, మీ రక్షణ కూడా మీరు చూసుకోండి అని చెప్పినా కూడా ఆ ధైర్యం వాళ్ళంతా వాళ్ళకి ఇంకా రావట్లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు? అలాగే ఎస్పెషలీ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఈజ్ ఇన్ ద పీక్స్. చాలామంది మొబైల్స్లో, చాట్స్లో, ఫోన్స్లో, ఇంటర్నెట్ ద్వారా రకరకాల అబ్యూజ్లకు గురవుతున్నారు. సో how do we address this? See, my only what I would like to tell women is, మీరు బయట రండి. మన దగ్గర అంటే టెక్నాలజీ ఇప్పుడు ఉంది. ఏదైనా యూనో యాక్చువల్గా కల్ప్రిట్స్కు పట్టుకోవడానికి. సో మీరు ముందుకి రాలేదంటే, అంటే ఇఫ్ యూ డోంట్ స్పీక్ అవుట్, మీరు బయటకి రాదంటే అతను మళ్ళీ వేరే పర్సన్కి వేధింపులు చేస్తారు. సో ఇంపార్టెంట్ అంటే మీరు సైలెంట్గా అయితే ఒక రకంగా మీరు అతనికి ఎంకరేజ్ చేస్తున్నారు. సో దయచేసి మీరు యూ కమ్ అవుట్ అండ్ యూ టెల్ అస్. మీ ఐడెంటిటీ మేము ఎప్పుడూ ఎక్స్పోజ్ చేయము. చాలా వరకు మేము చాలా మహిళలకి మేము హెల్ప్ చేసాము ఇంతవరకు. And all sections of society, let me tell you, you know, whether it is a celebrity or it is, I said, you know, anybody, we are helping. And mana police department kuda దాని మీద కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు అవసరం ఉంటే పోలీస్ స్టేషన్స్కి కూడా వెళ్ళవచ్చు, మా షీ టీమ్స్ దగ్గర కూడా రావచ్చు, మా దగ్గర కూడా రావచ్చు. సో ప్లస్ చాలా వరకు ప్లాట్ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 100 డయల్, వాట్సాప్ నంబర్, హొకాయి, ఫేస్బుక్ పేజ్. మన ఫేస్బుక్ పేజ్ షీ టీమ్స్ పేజ్లో కూడా చాలామంది చెప్తున్నారు అండ్ మేము వీఆర్ రెస్పాండింగ్ టు దాట్. అది పట్టుకో. బా ఇడియట్. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు నేను. ఈ హౌలగాడే నేడున్నాడు, వీడితో నాకెందుకు? ఏంది ఇది చూడనట్టు పోతుంది? ఏ ఆగవే, ఏంది చూసి కూడా పోతున్నావు? ఎవరో నువ్వు, ఏంది ఎక్కువ చేస్తున్నావు? ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఎక్కువ వదులు. కవే ఎక్కువ. ఎవరు నువ్వు? వదులు, వదులు. ఏయ్ ఏంది ఎక్కువ చేస్తున్నావు? అందంగా ఉన్నాను పొగరా? వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఒప్పుకుంటే ఒక్కనే, లేదంటే అందరూ. వింటావా వినవా? ప్లీజ్ నన్నేం చేయొద్దు. మీరు ఒప్పుకున్నా చేస్తారు, ఒప్పుకోపోయినా చేస్తారు. మీరు చెప్పినట్టే వింటాను. అదేంటి అంత ఈజీగా ఒప్పుకున్నావు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న పోలీసులే, పోలీసులా? రివర్స్ రివర్స్. కొంతమంది ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే అది చిన్న విషయం అని వదిలేయకండి. దాన్ని అలుసుగా తీసుకుని మీపై అఘాయిత్యం చేయవచ్చు. అలాంటి విషయాలు మీ తల్లిదండ్రుల దృష్టికి మరియు పోలీసుల దృష్టికి తీసుకువచ్చి రక్షణ పొందండి. The Police SHE Teams, for you, with you, always. సో అంటే ఇంపార్టెంట్ అంటే మీరు బయటకి రావాలి. అండ్ యునో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ కాన్ఫిడెంట్లీ బీ కాన్ఫిడెంట్ దట్ your problem will be solved. Thank you so much, ma'am. Thanks a lot. Thanks a Thank lot you. for your Nice time. meeting you. Hi, I'm Swati Lakra, Additional Commissioner of Police, Crimes, Hyderabad City, and you're watching iDream Media.